క్రీస్తునందు ప్రియ యవనస్తులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం మీతో ఉండడం. ప్రభు నాకు ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గోపిరెడ్డి గారు కాల్ చేసి తప్పనిసరిగా మీరు రావాలి, ఈ రోజంతా మాతో ఉండాలని అన్నారు. ముందు రాత్రి కూడికే అని అనుకున్నాము. ఆ తర్వాత ఉదయం కూడా మీరు యవనస్తులతో ఉంటారా అని అడిగారు. తప్పనిసరిగా ఉంటామన్నాం. దేవుడు ఇంతమంది యవనస్తుల్ని బలపరచడానికి దేవుడిచ్చిన తలంపును బట్టి దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన గోపిరెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మరి సీనియర్ పాస్టర్ సహోదరులు శ్యామ్ సుందర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచి మ్యూజిషియన్స్ చేరిన మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. మేము 8:30కు బయలుదేరి 12 గంటలకు చేరాం. సో ఎక్కడ బ్రేక్ అవ్వకుండా, ఆగకుండా, సో చాలా దేవుడు మమ్మల్ని చాలా క్షేమంగా తీసుకొని వచ్చాడు. చాలా సంతోషం. మీరు కూడా చాలా 10 గంటల నుండి ఇక్కడే ఉన్నారని విన్నాను. పాటలు పాడుతూ చక్కగా సాక్ష్యాలు వింటూ ప్రభు నామ నిమిత్తమై మీరంతా సమకూర్చబడ్డారు. మరొకసారి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యవన దశ చాలా మంచిది. బైబిల్లో 3 దశలు ఉన్నాయి. ఒకటి బాల్య దశ, రెండవది యవన దశ, మూడవది వృద్ధాప్యం. బాలురు, యవనులు, వృద్ధులు అని 3 దశలే ఉంటాయి బైబిల్లో. మానసిక శాస్త్రంలో ఎలిజబెత్ హర్లాక్ లాంటి శాస్త్రవేత్తలు 10 దశలుగా వివరించారు, 10 దశలు చెప్పారు. బైబిల్ మాత్రం 3 దశలే చెప్పారు. 7 ఏజెస్ ఆఫ్ మ్యాన్ అని షేక్స్పియర్ 7 దశలు చెప్పాడు. కానీ బైబిల్ మాత్రం 3 దశలే చెప్పింది. బాల్య దశ, యవన దశ, వృద్ధాప్య దశ. బాల్య దశ అంటే శక్తి ప్రారంభాలన్నమాట. ఆలోచించడం, వివేచించడం, విశ్లేషించడం, పరిశీలించడం, పరిశోధించడం, అన్వయించడం, నడవడం, చెప్పడం, పోల్చడం, న్యాయం తీర్చడం, ఇవన్నీ అంతరంగాలు అంటారు. ఇవన్నీ కూడా ప్రారంభాలు అవుతుంటాయి అన్నమాట. సో వృద్ధాప్యం అనేది శక్తి క్షీణ దశ. ఆలోచించడంలో క్షీణత వస్తుంది, వివేచించడంలో క్షీణత వస్తుంది, ఆలోచించడంలో, విశ్లేషించడంలో, పరిశీలించడంలో క్షీణదశ వస్తుంది. అన్నీ క్షీణదశ. కనుక ప్రారంభాలన్నీ బాల్యంలో, క్షీణతంతా వృద్ధాప్యంలో. ఈ మధ్యలో ఉంది చూసారు యవన దశ, అది ప్రస్తుతం మంది. అంటే శక్తి వినియోగ దశ. అది శక్తి ప్రారంభాలు, శక్తి క్షీణత. మధ్యలో ఉన్న దశ శక్తి వినియోగ దశ. అంచేత చాలా బాగా పనిచేయగలం. ఉదయం నుండి సాయంత్రం కూడా ఉండగలం. కేకలేసుకుంటూ రోడ్ల మీద నడవగలం. జెండాలు అని అరుచుకుంటా, గొంతు పోయినా కూడా లెక్క చేయకుండా సాయంత్రాల వరకు కూడా తిరగగలం. అలాంటివి ఉంటుంది. పుస్తకాలు వేసుకుంటే అసలు లెక్కకుండా కూడా చదవగలం. ఎంతో మంచి మంచి అటెన్షన్, రిటెన్షన్, రీకాల్, రికగ్నిషన్, ఐనెస్, విల్, టెంపర్మెంట్, ఫీలింగ్, రీజనింగ్, జడ్జిమెంట్, ఇవన్నీ కూడా మైండ్ ఫ్యాకల్టీస్. ఇవన్నీ ఫుల్ యాక్టివేషన్లు ఉంటాయి మనకి. ఏదైనా చేయగలం, మనం ఏదైనా చేయగలం. అద్భుతంగా అబద్ధాలు ఆడగలం, అద్భుతంగా కథలు అడగలం, చాలా ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఫుల్ నాటకాలు ఆడగలం. కనుక ఇవన్నీ కూడా మన దగ్గర ఉండగలిగిన ఈ దశలో మనం మంచిగా ఉండడం ఎలాగా, అది కొంచెం డిఫికల్ట్ అయిన. ఎందుకంటే ఈ దశలో మనం 10 లోపు వయసుని చిగురు అంటారు. 10 లోపు వయసుని అప్పుడే జీవితం స్టార్ట్ అవుతుంది కనుక చిగురు అని చెప్తారు. 20 లోపు వయసుని ఒగరు అంటారు. ఒగరు అంటే అర్థం ఏంటి? అటు తీపి కాదు, పులుపు కాదు, కారం కాదు, చేదు కాదు. ఇది ఏంట్రా, ఈ అమ్మాయి ఏంట్రా, టీనేజ్ అనమాట. 20 లోపు అంటే ఆ టీనేజ్లో, అడోలసెన్స్లో ఎంటాడా, ఎండా, పెద్దడాకి ఏమవుతాడు, ముద్దెడతాడా, పెడతాడా, ఉద్యోగం చేస్తాడా, చెడు ఏది తెలియని ఒగరు లాంటిది అనమాట. చిగురు, ఒగరు. 30 లోపు వయసుని పొగరు అంటారు అనమాట. నేను అలా నిర్ణయం తీసుకోకూడదా, నేను అలా చేసుకుంటానంటే నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు అని. సో చిగురు, ఒగరు, పొగరు. నెక్స్ట్ 40 లోపుని షుగర్ అంటున్నారులే, వేరే విషయం. కనుక ఇక కామన్ అయిపోయింది ఇప్పుడు. అక్కడ 40 లోపు అందరూ కూడా క్యాజువల్గానే షుగర్లో ఉంటున్నారు. నిజానికి అది షుగర్ లాంటి తీపి జీవితం. పిల్లల్ని అప్పుడే కానీ చక్కగా పిల్లల్ని చూసుకుంటూ చక్కగా చాలా అద్భుతమైన దశ అది 40 లోపు. చాలు, ఇక్కడ వరకు అంతవరకు ఉన్నారు కనుక ఇంకా పైకి వెళ్ళొద్దు మనం. కనుక ఈ ఒగరు, పొగరు దశలో ఉన్న మీకు చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇంటే వింటారు, ఇంటర్నెట్గా కూడా ఉంటారు.
అంటారు. అర్థమైందా మీకు? వినడం అనేది ఒక మంచి కళ, వింటున్నట్టు ఉండడం అనేది పెద్ద కళ. కనుక పెద్ద కళలు వద్దు మనకి. ఎందుకంటే మెయింటైన్ చేయడానికి, వింటున్నట్టుగా నటించడానికి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది మనం. అవునండి, అలా మెయింటెనెన్స్ ఇటేదో మాట్లాడుకుంటూ వింటున్నట్టుగా మనం మెయింటైన్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ అనమాట. ఇవి వింటే సరిపోద్ది, అదైతే ఇంకా పెద్ద ప్రాబ్లమే ఉండదు. కనుక మనం కొంచెం ఏకాగ్రతతో విందాం, ఉందాం, ఆ తర్వాత తిందాం. ఓకే, అదే పిల్లలకి చెప్తుంటాం కదా సార్, ఉందాం, రెండోది ఏంటి, అప్పుడే తిందాం కాదు, ఉందాం, రెండవది విందాం, ఆ తర్వాత తిందాం. ఓకే, వండర్ఫుల్. నన్ను పాట పాడమని పరీక్ష పెట్టారు నాకు అయ్యగారు. సరే, సందర్భాన్ని బట్టి పాడుకున్నానులే. ఓకే, లేకపోతే ముందే పాట పాడానా? అంటే మీరు చాలా పాటలు పాడున్నారు, చక్కగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే, చాలా సంతోషం. ఒక మాట నేను బైబిల్లో నుండి చదువుతాను, చదివిన తర్వాత రంగంలోకి దిద్దాం. సంఘం యోహాను మొదటి పత్రిక మొట్టమొదటి 2వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన ఒక మంచి మాట ఉంది. ఆ విషయాన్ని నేను కొంచెం మీ దగ్గర తీసుకొస్తాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం నేను 13 నుండి చదువుతాను, చూడండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, యవనస్తులుగా మేమంతా నీ పాదాల దగ్గర చేరి ఉన్నాం. మీరు మాతో మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ యవన దశలో నీ కోసం మేము నిలవాలని, గెలవాలని మీరు మాకు ఇస్తున్న ఉన్నతమైన ఆలోచనలను బట్టి వందనాలు ప్రభువా. ఈ యవనస్తులందరూ కూడా బలవంతులుగా దేవుని వాక్యము వీరిలో నిలుచున్నట్లుగా మీరు బలపరచండి. ఈ దినాన్ని ప్రభువా, యవనస్తులకు ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్న దాన్ని బట్టి వందనాలు. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి, తలంపులకు కావలి ఉంచి నడిపించండి. నిలబడిన నీ దాసుడు నిజంగా బలహీనుడే ప్రభువా, బలహీనమైన శరీరం కలిగి ఉన్నాడు ప్రభువా. మీరు మాట్లాడండి. ఈ మంటి ఘటాలలో మహిమైశ్వర్యం ఉంచండి. మీకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ప్రపంచం మొత్తంలో అత్యధిక యవనస్తులు ఉన్న దేశం ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తంలో ఇండియాయే. ప్రపంచం మొత్తంలో అత్యధిక యవనస్తులు ఉన్న దేశం మన భారతదేశమే. నెక్స్ట్ ప్లేస్ చైనా ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అదేంటంటే 40 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అత్యధిక ముసలోళ్ళు ఉండే దేశం మన దేశం అవుతుంది. అందుచేత ఈ యవనస్తులు అత్యధికంగా ఉన్న భారతదేశంలో యువశక్తిని బాగా బలపరిచి దానికి తగిన ఏర్పాట్లు చేసి వాళ్ళ ద్వారా యువశక్తితో అనేకమైన కార్యాలను చేయడానికి కోసం భారతదేశంలో అనేకమైన చర్యలు నెలకొల్పమని ఐక్యరాజ్య సమితి సూచించింది. కనుక భారతదేశంలో ఉన్న యవనస్తులు మంచి కోసం ఉపయోగపడాలి. దేశ నాయకులు లేకపోతే నాయకులు తమ యొక్క ఎలక్షన్స్లో కానీ లేకపోతే అన్నిట్లో కూడా ఉపయోగించేది ఎవరినే? యవనస్తులనే. నక్సలైట్లు కానీ ఎవరైనా కూడా, ఈవెన్ ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఉపయోగించుకునేది ఎవరినే? మంచి యవనస్తులనే. మంచి యవనంలో ఉన్న వాళ్ళని వాడుకుంటారనమాట. WTC టవర్లని పడగొట్టడానికి ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిన ఇద్దరు వయసు ఎంత అనుకున్నారు? 19, 21. అంటే ఆ వయసులో వాళ్ళకి విమానాలు నేర్పడం, జీవితాన్ని ఫణంగా పెట్టేయటాని కోసం. చచ్చిపోయిన పర్లేదురా, మన పేరు 3-4 తరాలు చెప్పుకుంటారంట, అలా సిద్ధం చేస్తారనమాట వాళ్ళని. అలాగా అంటే వాళ్ళు బాంబులతో ఉన్న విమానం ఎక్కుతున్నారని వాళ్ళకి తెలుసు. దాంతో WTC టవర్ని మనం కొడితే ఆ బాంబుల్లో మనం కూడా చచ్చిపోతామని కూడా వాళ్ళకి తెలుసు. తెలిసే తమ్మును తాము సాక్రిఫైస్ చేసేసుకోవడానికి కోసం లోకం అంత సిద్ధపడుతున్నప్పుడు మంచిని పెంచడానికి, మంచిని పంచడానికి కోసం ఇలాంటి ప్రయత్నాలు అనేది ఖచ్చితంగా మనం చేయాలి. మరోసారి నేను శ్లాఘిస్తున్న ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నందుకు. కనుక యవన దశలో
మనము ఎలా ఉండాలి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. మన భాషలో మాట్లాడుకుందాంలే అంటే అర్థం మన తరపున. అందరూ ఎలా చెబుతుంటారంటే వాళ్ళు యవనస్తులు చూసారా ఎలా బైక్ అలాగా ఎంత స్పీడ్లో నడుపుతున్నాడో, మరి యవనస్తులు నడప ముసలోళ్ళు నడుపుతారా? మనలో మనమాట. మనం నడప ఎవడు నడుపుతాడండి? మనమే నడుపుతాం. ఆడు చూసారా ఎలాగా మెడిల్స్కొని తిరుగుతున్నాడో. మెడిల్స్కొని తిరిగేది అంటే ఏంటి ఇలాగా అంటే యవనస్తులుగా ఎవడ తిరుగుతాడు అలాగా? ముసలోళ్ళు తిరుగుతారు అలాగా. తప్పుడు పనులు చేస్తున్నారంటే ఎవడు చేస్తారు? యవనస్తులు కాదా? మనమే చేసేది. కనుక మన విషయాలు మనమే అర్థంలో చూసుకోవాలి. ఓహో ఇలా చేస్తున్నామా అని. కానీ ఇది సంఘానికి ఒక వ్యతిరేకంగా, సాంఘిక వ్యతిరేకమైన కార్యాలు ఎక్కువ మనలో జరుగుతున్నాయి, యవనస్తుల ద్వారా జరుగుతుంది. దీని ద్వారా సమాజానికి చేటుంది, మన వ్యక్తిగత జీవితాలకు కూడా చేటుంది. అందుచేత దాన్ని కొంచెం సక్రమంగా వినియోగించుకుంటే ఇదే టైంలో యవనస్తులలోనే ఎక్కువ నిరాశ, నిస్పృహ జరిగింది, అనుకున్నది జరగనందువలన జరిగే పరిణామాలు, వీటిని బట్టి డిప్రెషన్, సూసైడ్ కమిటర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. యవనస్తులు ఎక్కువ మంది. నేను చదవలేకపోతున్నాను, ఇంటి దగ్గర తల్లిదండ్రులకి నేను జవాబు చెప్పలేను, వాళ్ళు ఎలా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఉరేసుకొని చచ్చిపోతున్న పిల్లలు, జీవితంలో నేను అనుకున్నది సాధించలేకపోయాను, ప్రేమించినట్లుగా మోసం చేశాడు నాకు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటున్న యవనస్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే పరీక్షలో ఒక సబ్జెక్టు పోయాను కనుక ఇక నేను ఉండలేను అని దాని చాలా డ్రగ్స్కి అలవాటు పడి గంజాయి ఎక్కువ తీసుకుంటున్న యవనస్తులు నాకు తెలుసు. కనుక ఇలాంటి వైఫల్యాల నుండి బయటికి రాలేక, నిరాశల్లో నుండి బయటికి రాలేక, కనుక ఇలాంటి నిస్పృహల్లో నుండి బయటికి రాలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి. డిప్రెషన్ అంటే ఏం కాదు, మన ఆలోచనలే మనల్ని మనం చంపడం. సరే మేము పిక్నిక్కి వెళ్ళాం, అక్కడ ఒక జనరేటర్ పెట్టి లైట్లన్నీ వెలిగించాం. కొద్దిసేపు అయిన తర్వాత లైట్లన్నీ ఆరిపోయినాయి. ఏమైందంటే జనరేటర్ కాలిపోయిందండి అన్నాడు. జనరేటర్ కాలిపోవడానికి కరెంట్ ఎక్కడ నుండి వస్తుందిరా అన్నాను నేను. అతను చెప్పాడు, జనరేటర్లో నుండి తయారైన కరెంటు సరిగ్గా వినియోగపడక రివర్స్ అయ్యి వచ్చి జనరేటర్ని కాల్చేసింది. అంటే ఆ జనరేటర్ మాడిపోవటానికి కావలసిన ఆ విద్యుత్తు జనరేటర్లో తయారైందే. సో మనం కూడా మనలో తయారైన ఆలోచనలకి సరైన రూపకల్పన లేక, మనలో తయారైన ఆలోచనలకు సరైన ప్రణాళికలు లేక, పని లేక, మనం అదే ఆలోచన మనల్ని నేను చదవలేను, చదవగలవు, నువ్వు చదవగలవని నిరూపించేవాడు నీకు లేక, నేను చదవలేను, నేను రాయలేను, నేను గుర్తుంచుకోలేను, నేను ఇలాగ ఉన్నాను, నా జీవితం ఇలాగ అయిపోయింది అని బాధపడుతూ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకొని, బ్లేడ్లతో కోసుకొని, లేకపోతే కిరసనాయలు పోసుకొని, లెటర్లు రాసేసి దూరంగా పారిపోయి, ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొల్తున్నాయంటే మన జీవితాన్ని గురించి మనకు సరిగ్గా తెలియదు. అది అద్భుతమైన శక్తి ఉన్న మనం, మరి దేవుడు ఈ దశలోనే యవనవ్వనం అంటారు. అలాంటి దశలో యేసుక్రీస్తు కూడా మనందరి కోసం ప్రాణం పెట్టేసి, మనందరి కోసం రక్తం చిందించి సిలువలో వేలాడేంత ఆ దశ అద్భుతమైన యవన దశలోనే. ఎందుకు అలా చేశాడంటే మనకు అద్భుతమైన మాదిరి ఇవ్వడానికి కోసం యేసుప్రభు అలా చేశాడు. చేత మొట్టమొదటిగా మనం యవనస్తులంటే ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒక నిర్వచనం ఇచ్చి ఈ యవనస్తులు ఏం చేయాలి అనేది నేను ఈ రెండు విషయాలు మీకు చెప్తాను. సో మొట్టమొదటిది, యవనస్తులంటే ఎవరు? ఇది మన ప్రశ్న. యవనస్తులంటే ఎవరంటే మన వాళ్ళు ఏమని చెప్తారంటే, ఒక 12-13 వచ్చిన తర్వాత శరీరాల్లో, మగపిల్లల శరీర దేహాల్లో, ఆడపిల్లల శరీర దేహాల్లో మార్పులు కనబడుతూ ఉంటాయి. గొంతు మారడం దగ్గర నుండి ఇలాంటి మార్పులన్నీ శరీరం ఆ మార్పులను బట్టి వీళ్ళు యవన దశకు వచ్చారు అని తెలుస్తుంది. బైబిల్ చెప్పిన యవన దశ ఏంటో మనం చూద్దాం. ఆత్మీయంగా, శారీరకంగా యవన దశ వచ్చిన దానికి గుర్తుగా పెద్ద పెద్ద ఫ్లక్స్లు వేసి మీరంతా మా ఇంటికి రండి, మా పిల్లల్ని ఆశీర్వదించండి, లుంగి కోటాలు, ఇలాగా ఇవన్నీ కోటాలు ఉంటాయి, కొన్ని ఆడవాళ్ళకి స్పెషల్ కోటాలు పెడతారనమాట. అది పెట్టి పెద్ద ఫ్లక్స్లు వేసి, ఏమంటే శరీరంలో కలిగిన మార్పులకి అంత పెద్ద ఫ్లక్స్లు పెట్టి చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగాను నేను. అడిగితే దాని గురించి కాదులే బాబా, మనకు రావాల్సినవి చాలా ఉన్నాయి. గంగాళం పెట్టాము వాళ్ళకి గుండుగు పెట్టాము, ఇత్తడి బకెట్ పెట్టాము, 4 మరసింబులు పెట్టాము వాళ్ళకి. అవన్నీ వెనక్కి రావటానికి కోసం వీళ్ళ ఫోటోలు వేసి ఫ్లక్స్లు వేసి పెడుతుంటారంట.
నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి తెలుసుకోవాలి. స్పిరిచువల్గా ఎదిగినందుకు ఒక్కడన్నా ఫ్లక్స్ వేసాడా, నేను ఆత్మీయంగా ఎదిగాను, మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికి రండి అంటే అలా పెట్టరు ఎవరో. కనుక నువ్వు ఎదగడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, శారీరకంగా నువ్వు తినే తిండిని బట్టి, తీసుకునే నీళ్ళని బట్టి, చేసే ఎక్సర్సైజులను బట్టి, అనువంశికతను బట్టి, వీటన్నిటిని బట్టి నీ శరీరంలో ఆటోమేటిక్ మార్పులు వస్తూనే ఉంటాయి. అది కామన్, అది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది సాధారణ ప్రక్రియ కాదు అది. కనుక మనం నేర్చుకోవటాన్ని బట్టి ఉంటుంది. టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాకు మాన్యువల్ ఇచ్చారు. ఆ మాన్యువల్లో 2వ పేజీలో ఇలా రాసింది, ఆచార్యాత్ పాదమదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సుబ్రహ్మచారీభ్య పాదం కాలక్రమేణ చ. ఆచార్యాత్ పాదమదత్తే, ఆచార్యుడు చెప్పేది 25%. అంటే ఉపాధ్యాయుడు చెప్పేది అంటే 425 నేర్చుకునే అభ్యసనం అనుకుంటే, ఆచార్యాత్ పాదమదత్తే, ఆచార్యుడు చెప్పేది ఒక పాదం 25%. పాదం శిష్య స్వమేధయ, శిష్యుడు తన సొంత మేధస్సుతో ఆలోచిస్తాడనమాట. లెక్కలో ఇలా మాదిరి కర్మ గైడ్లు చూసి చేసేస్తే బెటరేమో. గైడ్లు చూసి చేసేసి మాస్టర్కి నేను చేశానని చెప్పేస్తే గొడవ వదిలిపోద్దిగా. అంటే నిజానికి గైడ్ ఉంది, వాడికి అర్థం కానప్పుడు తెలుసుకోవడానికి, కానీ కాపీ చేసేసి మాస్టర్ చూపిమని కాదు. సో ఈడే సొంతంగా అలా ఆలోచిస్తాడనమాట. పాదం శిష్య స్వమేధయ, తన సొంత మేధస్సుతో 25% నేర్చుకుంటాడు. పాదం సుబ్రహ్మచారీభ్య, తన తోటి వాళ్ళతో కలిసి, ఎరా ఇదేంటిరా, ఎలాగది అమ్మ మన వాళ్ళకి అబద్ధాలు ఎలా చెప్పాలరా, మనం ఎలా చెప్పి బైక్ మీద వెళ్ళాలి, బైక్ కూడా నెంబర్ తెలిసిపోద్ది కనుక బైక్ పక్కోడిది ఎలా మార్చాలి, నా డ్రెస్ నువ్వు, నీ డ్రెస్ నువ్వు ఎలా వేసుకోవాలి, హెల్మెట్ పెట్టుకుంటే కూడా గుర్తించలేరు కదా, మూతికి మొక్కానికి ఇలా గుడ్ల కట్టేసుకుంటే అసలు తెలియదు కదా. ఇలాగా అద్భుతంగా గ్రూపుల్లో చర్చించి నేర్చుకుంటారు. ఆచార్యాత్ పాదమదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సుబ్రహ్మచారీభ్య పాదం కాలక్రమేణ చ. కాలక్రమంలో స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని బోర్డు ఉంటుంది అక్కడ, కొంచెం వేగంగా వెళ్ళొద్దని. వర్రమని స్కిడ్ కొడితే ఎక్కడ నుండి అక్కడ దాకా బండి ఈడ్చుకెళ్ళిపోతే ఈ చెంపంతా ఇలాగా అయిపోతే అప్పుడు ఆడికి వస్తుంది అనమాట. ఓహో అలా స్కిడ్ కొట్టకూడదు. కాలక్రమంలో జరిగే అనుభవాలు, చిచ్చి అలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు, అలాంటి వాళ్ళు బండి ఎక్కకూడదు, అలాంటి వాళ్ళకి నెంబర్ ఇవ్వకూడదు, అలాంటి చేతులు మనం కలపకూడదు, వాళ్ళతో సినిమాలకి వెళ్ళకూడదు. ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది అనమాట. ఇలాగా శిష్యుడు 4 విధాలుగా నేర్చుకుంటాడు అని బైబిల్ చెప్పింది. తాత్వికులు చెప్పారు. మాకు టీచర్స్ ట్రైనింగ్లో నేను ఒక సైకాలజిస్ట్గా టీచర్లకి చెప్పడానికి మాన్యువల్ని వాడతాం కనుక ఆ మాన్యువల్లో 2వ పేజీలో చేశారు. అంటే ఉపాధ్యాయుడి ద్వారా నేర్చుకునేది 25%, సొంతంగా నేర్చుకునేది 25%, తోటోళ్లతో నేర్చుకునేది 25%, అనుభవంలో నేర్చుకునేది 25%. అంటే మాస్టర్ నుండి నేర్చుకునేది 25%, మిగిలినంత బయటిదే కదా. చాలామంది అంటారా మాస్టర్లు ఉండగా ఎందుకు ఇలా తయారవుతున్నారండి, మాస్టర్ చెప్పేది ఎంత అండి. కనుక దీనికి చాలా కారణాలు ఉంటాయి. అందుచేత ఇప్పుడు మనము ఈ 4 ఏరియాలలో మనకి గైడ్ చేయగలిగింది ఒక దేవుడే. అందుకు దేవుణ్ణి పరిచయం చేయాల్సి వచ్చింది నేను మీకు. ఎందుకు చెప్తున్నారండి మీరు అనంటే, మొట్టమొదటిది ఉపాధ్యాయుడిగా ఉండి చెప్పడానికి దేవుడు సరిపోయినాడు. నీకు ఆలోచన ఇచ్చి ఇలా చేయరా నాయనా అని నీకు ఆలోచన ఇవ్వడానికి సరిపోయినాడు దేవుడు. నీకు స్నేహితుడిగా ఉండి సందర్భోచితమైన సహాయం చేయడానికి దేవుడు. నీకు హోలీ స్పిరిట్తో అనుభవాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే. కనుక ఈ 4 ఏరియాల్లో దేవుడు ఉంటాడు, నీతో ఉండగలడు. అంచేత ఎవరైనా ఒక ఏరియాలో ఉంటారు, కానీ 4 ఏరియాల్లో మనం ఉండగలిగిన సుప్రీం పవర్ దేవుడి దగ్గర ఉంటుంది. అంచేత ఆ దేవుడిని పరిచయం చేస్తే ఆ దేవుని ద్వారా మనం హోలిస్టిక్, ఇంటిగ్రేటెడ్ అంటే సమగ్రం, హోలిస్టిక్ అంటే సంపూర్ణం, సంపూర్ణత వైపుకి మన జీవితం వెళ్తుంది. అంటే మనలో చేయదగిన విషయాలు చేస్తే అది సంపూర్ణత. ఈ వయస్సులో ఈ లక్షణాలు ఉండాలని మానసిక శాస్త్రం చెప్పుద్ది. అంటే ఈ ఏజ్ ప్రకారం ఈ లక్షణాలు ఉండాలి, అది అప్పుడు సంపూర్ణుడు అవుతాడు. అన్ని ఏరియాల్లో బాగుండి ఉండొచ్చు, కానీ స్పిరిచువల్ ఏరియాలో దెబ్బతిని ఉండొచ్చు మనం. కనుక చాలా బాగా ఉండొచ్చు, నీతిగా ఉన్నట్టుగా కనపడవచ్చు. చెప్పాను కదా నేను, పైకి అలా కనపడతాం, అలాగా నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు అని అంగన్వాడీలో కూడా
నేను చాలా పాటలు విన్నాను. నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు అండ. అంటే అలా ఉండొచ్చు. పైకి బాగా కనిపించినా లోపల మన స్థితి వేరుగా ఉండొచ్చు. అందుచేత ఎవరిని గుర్తించలేం, ఎవరిని ఐడెంటిఫై చేయలేం, ఎవరిని వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఏ కేటగిరీ కూడా నిర్ణయించలేం. నేను కూడా చెప్తున్నా యాజ్ ఎ సైకాలజిస్ట్గా కూడా, మీరు ఎలాంటి వాళ్ళు ఎలా తెలుస్తుందండి? తెలీదు. ఎందుకంటే అంత మెయింటైన్ చేయగలం మనం. అసలు చాలా విభాగాలు దెబ్బతిన్నాయి. ఫిజియోగ్నమీ అని ముఖ కవళికలను బట్టి మనసు కనుక్కోవడం ఒక శాస్త్రం వచ్చింది. నిజంగా ముఖ కవళికలను బట్టి మనసు కనుక్కోగలమా? అది ఫెయిల్ అయింది. గ్రాఫాలజీ రాతను బట్టి మనసు కనుక్కోవడం, అది ఫెయిల్ అయింది. ఈస్థెటాలజీ చర్మాన్ని బట్టి మనసు కనుక్కోవడం, ఎరా తోలు మందమా, ఏం మాటనవా అంటుంటారు కదా, చర్మాన్ని బట్టి మనసు కనుక్కోవడం ఈస్థెటాలజీ, అది ఫెయిల్ అయింది. తర్వాత ఫ్రీనాలజీ పుర్రెని బట్టి మనసు కనుక్కోవడం, ఈ ఫాల భాగం ఎక్కువ ఉందా, అన్ని కొలతలు కలిసి దాన్ని బట్టి మనసు కనుక్కోవడం, అది ఫెయిల్ అయింది. తర్వాత బాడీ లాంగ్వేజ్, అందరూ కూర్చునే విధానాలు ఒకటి కాదు కదా, రకరకాల, ఇలా కూర్చున్నారు, కొంతమంది ఇలా కూర్చున్నారు, కొంతమంది ఇలా కూర్చున్నారు, పెన్న పట్టుకొని ఇలా కూర్చున్నారు, అందరూ ఒకళ్ళు చేతులు కట్టు కూర్చున్నారు. అలా కూర్చుంటంలో కూడా మన బాడీ లాంగ్వేజ్ అది. అలెన్ పీస్ అని ఒక పెద్ద శాస్త్రం ఇంతలా గ్రంథం రాశాడు. సో అది కూడా ఫెయిల్ అయింది. తర్వాత బయోఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే మనిషికి లోపల జరుగుతున్న ఈ అంతఃస్రావ గ్రంథుల యొక్క ఆ ఉనికిని బట్టి మనిషిని కనుక్కోవచ్చు మనం. గుండె వేగం కొట్టుకుంటుంటే, లిప్స్ ఆరిపోతుంటే లైట్ డిటెక్టర్లు అని తయారు చేశారు. బయోఫీడ్బ్యాక్, ఆ పాలిగ్రాఫ్ అంటాం మనం, అబద్ధాలు కనుక్కునే మిషను, అది పెట్టారు. హర్షద్ మెహతా అని భారతదేశాన్ని కొన్ని కోట్లు బ్యాంకుల్లో లావాదేవీల్లో కుంభకోణంలో స్టాక్ మార్కెట్కి భయంకరమైన నష్టాన్ని కలిసిన హర్షద్ మెహతాకి పెట్టారు. కరీం తెల్గీకి పెట్టారు. స్టాంపుల కుంభకోణంలో భయంకరంగా భారతదేశాన్ని నష్టపరిచిన వీళ్ళిద్దరికి పెట్టి ప్రశ్నిస్తుంటే వాళ్ళు టకటక సమాధానాలు చెప్తున్నారు. గుండె వేగం పెరిగినా, రక్తంలో మార్పు, ఆ ప్రసరణలో మార్పు వచ్చినా, ముఖ కవళికల్లో మార్పులు, లిప్స్ ఆరిపోతుంటే, చేతులు ఎలా తడబడుతూ ఉంటారు, మాట తడబడుతూ ఉంటుంది, వీటిని బట్టి వెంటనే మిషన్ చెప్పేద్ది లయర్, అబద్ధికుడు, అబద్ధం చెబుతున్నాడు అని. వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు చాలా వేగంగా అడుగుతుంటారు ప్రశ్నలు. మొన్న కూడా అడిగారు ఒకడిని. అంత అయిపోయిన తర్వాత స్విచ్ నొక్కితే నార్మల్ అని ఇచ్చింది. అంటే వీడు అబద్ధికుడు కాదు అని. ఆ తర్వాత తెలిసింది, ఈ అడిగిన వాళ్ళకి, మాలాంటి వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే, హర్షద్ మెహతా మిషన్కి దొరకకుండా అబద్ధం ఆడాడని. మనిషి చూసారా ఎంత జ్ఞానవంతుడా, మనిషి ఎంత జ్ఞానవంతుడా. 100 అంతస్తుల బిల్డింగ్ ఉంటే మొదటి అంతస్తులో కంప్యూటర్ పెడితే, 2 అంతస్తుల సూపర్ కంప్యూటర్ పెడితే, 99 అంతస్తులో సూపర్ కంప్యూటర్ టు ద పవర్ ఆఫ్ సూపర్ పెడితే, 100వ అంతస్తులో హ్యూమన్ బ్రెయిన్ పెట్టాలి. అంత టాపర్సం మనం, అంత టాపర్సం. అయితే అంత జ్ఞానాన్ని మనం యూటిలైజ్ చేయట్లే. దేవుడు మనకిచ్చిన తెలివితేటల్ని మనం వినియోగించట్లే. అది దేవుడి బాధ. ఆయన మనకిచ్చిన శక్తిని దుర్వినియోగం ఎక్కువ. అసలు ఒక్కొక్క కణంలో చాలా కొన్ని లక్షల కణాలు ఉంటాయి. ఒక్కొక్క కణంలో 400 నుండి 800 మైటోకాండ్రియాలు ఉంటాయి. ఒక్కొక్క మైటోకాండ్రియాలు అంటే తెలుసుగా, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అని చదివాం మనం ఎప్పుడో 8వ తరగతిలో. ఒక్కొక్క మైటోకాండ్రియాల్లో సుమారు 1500 ఏటీపీ కణాలు ఉంటాయి. ఒక ఏటీపీ కణం ఏడీపీ కణంగా మారితే 8 కిలో క్యాలరీల శక్తి వెలువడుద్ది. అంటే అర్థం మన శరీరంలో కొన్ని వేల కిలో క్యాలరీస్ ఎనర్జీ తయారవుతుంది. దాన్ని ఏం చేస్తాం మనం? కొంత రెస్పిరేషన్కి, కొంత అన్నిటికీ, అన్ని వ్యవస్థలకి, విసర్జక వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అన్నిటికీ పోను ఇంకా వేల కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. అయినా సరే దాన్ని వినియోగించమా. కనుక వరుసగా 8 గంటలు, మధ్యలో 5 నిమిషాల విరామంతో 8 గంటలు మాట్లాడినా ఇంకా శక్తి ఉంది నాలో. వరుసగా ఒక కాన్ఫరెన్స్లో 8 గంటలు మాట్లాడాల్సి వచ్చింది వరుసగా. మధ్యలో ఓన్లీ 5 మినిట్సే, అది కూడా చూసుకోవడానికి, కొంచెం ఏదైనా ఓఆర్ఎస్ తాగడానికి, అంతే. అంటే 8 అవర్స్ కంటిన్యూగా ఇలాగా నాన్ స్టాప్గా ఎంత పవర్ఫుల్గా మాట్లాడినా ఇంకా ఎనర్జీ ఉంది. అంటే మన దగ్గర చాలా పవర్ ఉంది, దాన్ని మనం వినియోగించట్లా. ఎలా వినియోగించాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం. కనుక ముందు మనం యవనస్తులం. ఆధ్యాత్మికంగా ఎవడు యవనస్తుడు, ఎవడిని యవనస్తుడని చెప్పింది బైబిల్. వయసు రీత్యా కాదు, వయసు రీత్యా ఫిజియాలజీ చెప్పేస్తుంది మనకే, శరీర ధర్మశాస్త్రం చెప్పుద్ది నువ్వు యవనస్తుడివా కాదా అని చెప్పుద్ది. నీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టే మనం నిర్ణయించవచ్చు.
నీ శరీరంలో కలిగే మార్పులను బట్టి నిర్ణయించవచ్చు, కనుక నీ తీరును బట్టి నిర్ణయించవచ్చు. కనుక కానీ ఆధ్యాత్మిక స్థితిలో యవనస్తులు అంటే ఎవరు చూద్దాం. మొట్టమొదటి నిర్వచనం ఇక్కడ ఉంది, ఇక్కడే చూసాం మనం. 11వ వచనం, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు, రాస్తున్నాను. యవనస్తులారా, పిల్లలారా అంటే 3 రకాలైన స్టేజెస్ ఇచ్చాడు. పిల్లలారా అంటే చిన్నపిల్లలని కాదు, స్పిరిచువల్గా. ఇదంతా స్పిరిచువల్ కేటగిరీ అనమాట. ఇక్కడ యోహాన్ రాసింది మాత్రం స్పిరిచువల్ కేటగిరీ. చిన్నపిల్లలారా అంటే ఎవరో అప్పుడే దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నారంట, వాళ్ళని చిన్నపిల్లలారా అన్నాడు. రెండవది యవనస్తులారా అన్నాడు. యవనస్తులారా అని ఎవరినన్నాడు? 2 నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు 13వ వచనంలో. 14వ వచనంలో యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది అన్నాడు. ఇక్కడ 2 నిర్వచనాలు కనబడ్డాయి. బైబిల్ ప్రకారం యవనస్తులు అంటే దేవుని వాక్యము మనలో నిలిస్తే మనం యవనస్తులు. రెండవది, దుష్టిని జయిస్తే మనం యవనస్తులం. ఈ 2 కష్టమే మనకి. బైబిల్ చదవా, దుష్టిని జయించలేము. కనుక మనకి అందుకే మెథడాలజీ తెలియాలి. ఇప్పుడు మనకి మనం నేర్చుకోవాలన్నమాట. తప్పేముంది? వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ అంటే ఎవడన్నా చెప్తే వెంటనే ఆడే ఏం చెప్పేదాన్ని మనం చెప్పేదాన్ని అనుకోవద్దు. అలా అనుకోకుండా, ఎందుకంటే ప్రతిదాన్ని చులకనగా తీసుకునేవాడికి గొప్పతనం అంటే అర్థం తెలియదంట. ప్రతిదాన్ని చులకనగా తీసుకునేవాడికి గొప్పతనం అంటే అర్థం తెలియదు. ఎందుకని? గొప్పతనాన్ని కూడా వాడు చులకనగానే తీసుకుంటాడుగా. అందుచేత మనం ప్రతిదాన్ని చులకనగా తీసుకోకూడదు. సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్ విషయాలు మాట్లాడుకోవాలి. మనం తప్పనిసరిగా పాటించాల్సినవి పాటించాలి. చేయమన్న హోంవర్క్ చేయాలి. దాన్ని చేయకపోతే అని అంటే చేయకపోతే ఏమవుతుంది అనేది క్లాసులో నిలబెట్టాక, ఎండలో బయటకు పంపించేశాక, అందరి ముందు అవమానం చేశాక అప్పుడు తెలుస్తుంది. మరి ముందే చెబితే మంచిది కదా. ఫ్లగ్లో వేలు పెట్టకరా, షాక్ కొడతానంటే కొడితే ఎలా ఉంటుంది అది కూడా చూస్తానంటే చూడు, నేను కావాలని చేస్తానంటే వాళ్ళని ఏం చేస్తామండి మనం ముందు చెబుతుంటే. వ్యవహారిక సత్తావాదం అని, ఫ్రాగ్మెంటిజం అని ఉంటుంది. అది ఎలా అంటే అనుభవంతో నేర్చుకోవాలని. అన్నీ అనుభవంతో నేర్చుకుంటా, అన్నీ సాధ్యం అవుతుంది నీకు. పెళ్ళి అంటే ఏంటో తెలుసుకోవడానికి పెళ్లి చేసుకున్నాక చేసుకుంటావు, ఆ తర్వాత పెళ్ళి. అర్థమైందని నేను చెప్పింది. షాక్ కొట్టడం అంటే ఏంటో తెలుసుకోవాలని, షాక్ కొట్టాక అప్పుడు ఇంకా షాక్ కొట్టకూడదు ఇక నుండి అని అనుకుంటావా? ప్రతిదాన్ని అలాగే చేశాడు సొలొమోను. సొలొమోను చేసిన భయంకరమైన పెద్ద పొరపాటు అదే. నా శరీరంతో, నా కళ్ళతో నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేసేద్దాం అనుకున్నాను అని దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చిన సంపదని సమస్తాన్ని దుర్వినియోగం చేశాడు. లాస్ట్లో ఇక కొద్ది సంవత్సరాల్లో చచ్చిపోతాడనగా అప్పుడు జ్ఞానోదయం అయింది. అప్పుడు రాశాడు ప్రసంగి గ్రంథం. నేను చాలా పొరపాటు చేశాను, అడ్డగోలు వ్యవహారాలన్నింటిలో నిండిపోయాను, నేను ఇదే బెటర్ అనుకున్నాను, చూపిస్తేనే మంచిదేమో మీకు. ఒకసారి రండి ప్రసంగి గ్రంథం. కనుక యవనస్తులారా మీరు బలవంతులు. ఎప్పుడు బలవంతులనా? మీరు పనిచేస్తే బలవంతులు అని తెలుస్తుంది. ఏం పని చేశాడో చూద్దాం. 2వ వచనం 3 నుండి చదువుతాను. నా మనసు ఇంకనూ జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం కింద తాము బ్రతుకు కాలమంతా మనుషులు ఏం చేసి మేలు అనుభవింతురో చూడవలనని నా దేహాన్ని ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుందని అనుకుని మతిహీనత యొక్క సంగతంతా గ్రహించునని నా మనస్సులో నేను అనుకుంటుని. సారా తాగిన వాళ్ళకే ఎలా ఉంటుందో బుర్ర చూద్దాం అనుకున్నానంట. దాన్ని ఏమంటారండి? నిప్పును ముట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు అనమాట. సబ్కాన్షియస్లో ఎలాగ తాగిన వాళ్ళు అలాగా ఇంటర్ బొన్నమంటారా, ఇంటర్ పొన్నమంటారా అని అనుకుంటూ వెళ్తుంటారు. గాడే మాట్లాడుకుంటా. అది ఎలా ఉంటుంది, ఆ సబ్కాన్షియస్ స్టేజ్ ఎలా ఉంటుందో చూద్దామని ద్రాక్షరసం తాగుతున్నాడంట. ఎంత బుద్ధి లేని పని అంటే! అంత మహాజ్ఞాని అయిన సొలొమోను బుర్ర బూడిదలో పోసాడు అనమాట. ఎంత భయంకరమైన పని! అంతేకాదు, ఏం చేయాలంటే అది చేసేద్దాం, అసలు చూద్దాం, అసలు శరీరాన్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాడంట. కనుక ఇంకా చదువుదాం మనం. 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. ఇల్లు కట్టించుకుని అవన్నీ మనమే కట్టించింది అలాగనమాట. గొప్ప కొంచెం బడాయి కొడితే బాగుంటుంది అనమాట ప్రజల దగ్గర. అలా చేసి తిని. తర్వాత 5, నా కొరకు తోటలు శృంగార వనములు వేయించుకుంటుని.
అంటే డ్యాన్సులు చేయడానికి కోసం చక్కగా వ్యాహాళ్ళ కోసం నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడక్కడ రికార్డింగ్ డ్యాన్సుల్లాగా పెట్టుకొని సగం సగం బట్టలు ఉన్న ఫిల్ములు చూసుకుంటా, అలాంటి బొమ్మలన్నీ చూసుకుంటా ఎంజాయ్ చేయడానికి కోసం నా కన్నుల్ని చూద్దామని అనుకున్నాను నేను. దాని తర్వాత వాటిలో ఇంకా ఉంది, నా కొరకు తోటలను శృంగారవలను వేయించుకొని సకల ఫలవృక్షాలు నాటించి తిని, వృక్షము నారుమళ్లకు నీరు పాటుగా చెరువులు తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమున నాకుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలో గొర్రె మేకల మందలో బహువిస్తారంగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారాలు రాజులు సంపాదించే సంపద ఆయా దేశాల్లో దొరికే సంపత్తును కూర్చుకుంటుని, గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చించు సంపదలు సంపాదించుకొని బహుమంది ఉపపత్తుల్ని ఉంచుకుంటుని. సెకండ్ వైఫ్ ఉంటే ఎలా ఉంటుందో కూడా చూద్దాం అనుకున్నాడ. సెకండ్ థర్డ్ అలా పోయి 300కి వెళ్ళిందంట. భార్యలు ఒకళ్ళే ఇద్దరు పోయి 700 అయ్యారంట. 700 భార్యలు 300 మంది ఉపపత్నులు. ఒక భార్యతోనే సత్తుంటారు అందరూ. ఏంటి చేయండి, నాకు కొనరేంటి, అయ్యేంటి ఏంటి ఇదేంటి తీసుకురారేంటి, ఎంతకాలం అయింది కూడా మంచి చీరకం ఇలాగంటే 700 మంది భార్యలు 300 మంది సెకండ్ హ్యాండ్లు ఉంటే ఎలాగండి ఇలాగా. కనుక ఇలాంటి సెకండ్ సెటప్లో ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? ఆ యవ్వన దశలో నుండి వచ్చినాయి. ఇవన్నీ కూడా పనికిమాలిన ఆలోచనలు అన్నింటికి మనసు పెట్టేస్తే మనసు అనేది మసిగుడ్డ అయిపోయింది అనమాట. మసిగుడ్డ అంటే ఎందుకంటున్నాను నేను, వంటగది దగ్గర పెడుతుంటారు ఒకటి పాలకి అదే, అన్నం దించడానికి అదే, నూనెకి దించడానికి అదే, తుడవటానికి కూడా అదే కదా. మనసే మసిగొడ్డ అయిపోయింది అంటే ఏంటనమాట, అన్నిటికీ అదే. ఇంకో సంగతి గుర్తుపెట్టుకోవాలి, మనం మాసిపోయిన బట్టలు వేసుకున్నవాడు ఎక్కడైనా కూర్చుంటాడు. అర్థమైందా? మాసిపోయిన బట్టలోడు మాసిపోయిన వేసుకొచ్చారనుకోండి ఎక్కడైనా కూర్చుంటారు మీరు. అదే కనుక మంచి బట్టలు వేసుకుంటే కుర్చీ తుడిసి ఇలాగనుకొని నలగకుండా చొక్కా ఇలా అనుకొని కదా చాలా జాగ్రత్త కూర్చుంటాం మనం కదా. అదే మాసిపోయినోడు బొత్తుకు మాసిపోతే ఆడు ఎక్కడైనా కనపడతాడు. ఆడు సిగ్గేంటి ఇంకా ఎలాగ మాసిపోయినాయిగా. అదనమాట. రాజీ పడకూడదు పవిత్రత కోసం. పవిత్రత కోసం రాజీ పడిపోతే మన పవిత్రత దెబ్బతింటుంది. అది యవన దశలో నేర్పేది. ఇంకా ఏమన్నాడు చూడండి, నా కన్నులు ఆశించిన వాటిలో నేను దేన్ని చూడకుండా అభ్యంతరం చేయలేదు. 10వ వచనం, నా హృదయం నా పనులన్నిటి బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నా హృదయాన్ని నేను నిర్బంధించలేదు. అసలు సంతోషంగా ఫలానా అని చెబితే దాన్ని ఆపలేదంట. 11, అప్పుడు నేను చేసిన పనులన్నిటికీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతా నిదానించి వివేచింపగా కూర్చొని అసలు నేను ఏం చేశాను, ఏం పొందాను నేను. బడాయి ఎంతకాలం ఉంటుంది, బడాయి గొప్పతనం ఎంతకాలం ఉంటుంది, గొప్పతనం వెండి, వీటిలన్నిటితో ఏంటి నేను పొందింది అని చూస్తే అవన్నీ వ్యర్థమైనవిగాను గాలి కోసం ప్రయాసపడినట్లుగాను నాకు కనిపించింది. ఇట్స్ బ్యాడ్. చూసారా, ఇంత చేసి ఆ మహాజ్ఞాని, ప్రపంచంలో అతను మించిన జ్ఞానవంతుడు లేడు ఆ టైంలో. అలాంటోడు ఫైనల్గా చెప్తున్నాడు, నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది, నేను పనికిమాలిన వాటి కోసం ఎక్కువ పరిగెత్తాను. యవన దశలో దేవుని కోసం మనం బాగా వాడపడవచ్చు, బాగా చదవచ్చు, లేఖనాలు బాగా అర్థం చేసుకోవచ్చు, నీతిగా బతకొచ్చు. నిజమేనా? సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది. అది మీకు నేను ఇవ్వబోయే ప్రూఫ్, రుజువు ఇస్తాను అనమాట. సాధ్యం అవుద్దా, సాధ్యం కాదా, సాధ్యమయ్యేలా దేవుడు ఎలా చేస్తాడు, ఆయనకి మనకి మధ్య ఇంటరాక్షన్, సహసంబంధం ఎలా పెంచుకోవచ్చు. దిస్ ఈజ్ ప్రాక్టికల్ టాక్. అంచేత మన జీవితాలకి అవసరమైన ప్రయోగితమైన సందేశం. అంచేత మనం ఉండగలం, చేయగలం, నీతిగా బతకగలం. ఆడెవడన్నా చూసి ఆడు బతకలేకపోయాడు, ఈడిలా అయిపోయింది, ఇది ఇలా మారిపోయింది, ఆడిలా లేపుపోయాడు, ఈడిలా ఉండిపోయాడు, ఇది ఆళ్ళని బడి ఆడవద్దు. మనం నీతిగా బతకడం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన ఫుట్ ప్రింట్స్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి మనం ట్రై చేయాలి ముందు. అసలు నువ్వు ట్రై చేస్తే దేవుడు ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడన్నది బైబిల్లో. చదువుతారు పని. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:13, మీరు ఇచ్చయించుటకునో కార్యసిద్ధి కలగజేసుకున్నటకునో. చూసారు అక్కడ ఎంత చక్కని పదం వాడాడు. మీరు ఇచ్చయించుటకును అంటే అర్థం ఏంటి? ముందు మీరు నిర్ణయం చేసుకోవాలి, నేను ఇలా ఉంటాను, నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను. గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలని కానీ దాని చేత నీళ్ళు తాగించలేంగా మనం కదా. ముందు మీకు లేకుండా నేను ఎంత చెప్తే ఉపయోగమే ఉంది? ఎవడిని మార్చలేడు, మారాలని ఆడుకుంటే తప్ప. అర్థమైందా? నోట్ దిస్ పాయింట్ అన్నారు. ఎవడిని మార్చలేడు.
వాల్సనన్న మిమ్మల్ని మార్చడానికి రాలా, ఫెసిలిటేటర్ నేను. మీకు కొంచెం విషయాలు చెప్పా. పరీక్ష మీ చేత నేను రాయిస్తా అంతే, పరీక్ష నేను రాయను. పరీక్ష రాయాల్సింది మీరే, జీవితం మీది. ప్రతి పరీక్ష ఎలా రాయాలో నేను చెప్తా. ప్రతి పరీక్ష ఎలా నెగ్గాలో యేసుప్రభు దగ్గర నుండి నేర్చుకున్న విషయాలు నేను చెబుతా. కానీ పరీక్ష మాత్రం మీరే రాయాలి. కనుక మీరు నెగ్గాలి, మీరు గెలవాలి, మీరు నిలవాలి. మీరు ఎస్ నేను అలా సాధిస్తా అన్న కాన్షియస్ మీలో ఉండాలి. ఇక్కడ చూడండి ఉంటుంది, అక్కడ ఫిలిప్పీపత్రి 2:13. మీరు ఇచ్చించుటకును ముందు మనసులో మీరు అనుకోవాలి. రెండవది కార్యసిద్ధి కలగజేసుకున్నటకును, అంటే అనుకున్న దాన్ని మీరు చేయగలగాలి. దయా సంకల్పం మీరు నెరవేరడానికి మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. ఎస్, కార్యసిద్ధి కలగజేసేవాడు దేవుడే. అంచేత మీరు యవనస్తులు అందుకన్నాడు, మీరు బలవంతులు. ఎలా బలవంతులు అవుతారు అందుకన్నాడు అనమాట. వాక్యం నీ లోపల ఉండాలి. ఇప్పుడు వాక్యం ఏం చెబుతుంది? నువ్వు ఇష్టపడవయా, నేను ఇలా ఉంటానని నిర్ణయం తీసుకో. యేసు ప్రభు శిష్యుల్ని మీరు ముందు వెళ్ళిపోంటారు, నేను తర్వాత వస్తానన్నాడు. అంటే సరే ప్రభు వెళ్తామని వాళ్ళు మీతో పాటు ఉంటామని అనలా, వెళ్ళిపోతాం అనుకున్నారు. అద్దరికి వెళ్ళిపోండి అంటే సరే వెళ్తానని పడవ వేసుకున్నారు. పెద్ద తుఫాను, అలజడి, పెద్ద గొడవ. వాళ్ళు తుఫాన్లో ఉన్నారని యేసు ప్రభు వాళ్ళ కోసం మళ్ళీ వచ్చాడు వెనక్కి, నీళ్ళ మీద నడిచి వచ్చేస్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళంతా దూరం నుండి చూసి దెయ్యం భూతం అని గట్టిగా కేకలేశారు. యేసు ప్రభు అన్నాడు, నేనే, భయపడకండి అన్నాడు. వెంటనే అందులో నుండి పడవలో నుండి పేతురు లేచాడు. పేతురు లేచి, ప్రభువా నిజంగా నువ్వేనా అని అడిగాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు నడిచొస్తూ, నేనే అన్నాడు. మళ్ళీ పేతురు అన్నాడు, నిజంగా నువ్వే అయితే నేను కూడా నీకులాగా నీళ్ళ మీద నడుస్తా, నాకు కూడా పర్మిషన్ ఇయ్యి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమనాలి? ఓరి భక్తుడా, నిన్న కాక మొన్న సంచేసుకున్నావు నువ్వు, బైబిల్ ఎప్పుడు పట్టుకున్నావు నువ్వు, నీకు 10 ఆజ్ఞలు వచ్చంటారా? లేకపోతే పాత నిబంధనల ఆజ్ఞలు ఎన్నో తెలుసు, అసలు ధర్మశాస్త్రానికి కృపకే తేడా తెలుసా? ఇలాంటి ఏం ప్రశ్నలు అడగల. నాకులా నడుస్తానన్నావుగా, నడిచిర్రా అన్నాడు. అంతే, నడిచిర్రా. ఎందుకని? నువ్వు ఇష్టపడ్డావు, నాకులా ఉండడానికి ఇష్టపడ్డావు, నడిచిర్రా అన్నాడు. అక్కడ రాబడి మత్తయి సువార్త 14:28 పేతురు యేసు వలె నీళ్ల మీద నడిచెను. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎవడైనా దేవుని యొక్క లక్షణాంశాలలో, దాన్ని దైవత్వం అంటారు, భక్తి అంటారు. లేకపోతే భక్తి అనే పదానికి దైవభక్తి అంటే అర్థం దేవుడి లక్షణం అని అర్థం. త్రిస్కియా అని ఉంటుంది గ్రీకులో. అంటే అర్థం దైవుని యొక్క లక్షణం, దేవుడి లక్షణాన్ని. నేను అలా ఉంటా ప్రభు అని అంటే దేవుడు ఎప్పుడు కాదనే దేవుడు కాదు. ఎస్, గ్రాంటెడ్, నడిచిరా. వెంటనే పేతురు కూడా నీళ్ల మీద నడిచాను అని ఉంది. అఫ్కోర్స్ అటు ఇటు చూసారు, కొంచెం భయపడ్డాడు, మునిగాడు. వెంటనే దేవుడు అతన్ని దగ్గరకు వచ్చి చేపట్టుకుని, లేగా ఆల్పేశ్వాసి నడుస్తున్నావుగా నన్ను చూసి మళ్ళీ అటు ఇటు ఎందుకు చూసావు నువ్వు అన్నాడు. అటు ఇటు చూడొద్దు, నన్ను చూడు. కనుక దేవుణ్ణి చూసినంతసేపు నడుస్తానన్నాడు. అలా నడవగలం మనం, అది యవన దశ. అందుకనే అక్కడ అన్నాడు, నా మాట నీలో ఉండాలి. వాడు యవనస్తుడు. ఎవడు యవనస్తుడంటే దేవుని మాట మీలో ఉండాలి. పేతురు ఆ మాటను మనసులో పెట్టుకున్నాడు. యేసుని చూస్తే నీళ్ళ మీద నడుస్తాం అంతే. అలా యేసును చూస్తూ పడవలో నుండి అరే ఏంటనుకున్నావు? వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ. ఇక్కడ ఎంత లోతు ఉంటుందో, ఎంత ఉంటుందో ఏమనుకుంటున్నావు నువ్వు? వెళ్ళిపోతామంటే రమ్మనండి, వెళ్ళిపోవటమేనండి. ఎన్నో అని ఉంటారు అసలు ఆ పడవలో ఉన్నవాళ్ళు. పేతురు ఏం పట్టించుకోవాలా, యేసయ్య కోసం యేసయ్యతో నేను కూడా నడుస్తా. దట్ ఈస్ ద డెసిషన్. మీరు నిర్ణయం తీసుకుంటే దేవుడు వెంటనే ఆమెన్ అంటాడు. అది దేవుని మాట మీ లోపలికి వెళితే అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. అందుకన్నాడు దేవుని వాక్కు మీ లోపల ఉందా? చాలామంది దగ్గర ఉంటుంది, నోట్లో ఉంటుంది, కానీ సరుకు లోపల ఉండదు. రోమాపత్రిక 10:8 అదేమని చెప్పుచున్నది? రోమాపత్రిక 10:8 త్వరగా చదవాలి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో ఉండవాలి. ఎంత మంచి మాట అండి ఇది. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలి? నీ దగ్గర ఉండాలి. రెండవది నీ నోట్లో ఉండాలి. మూడవది నీ హృదయంలో ఉండాలి. అంటే అర్థం వాక్యం నీ దగ్గర ఉండాలి, నీ నోట ఉండాలి, నీ హృదయంలో కూడా ఉండాలి. చాలామంది వాక్యం దగ్గరుంది, రెండవది నోట్లో పాట రూపంలో కూడా ఉంది, కానీ హృదయంలో లేదు. పాటలు పాడిన వాళ్ళందరూ దేవుని నమ్ముకుని బాప్తిసాలు తీసుకున్న వాళ్ళేనా? కాదు.
సరదాగా పాడతారనమాట, సరదాగా. నేను ఆ మధ్యన సుమారు 15 సంవత్సరాల క్రితం లారీ ఎక్కి వస్తున్నాను అనమాట, ఖమ్మానికి లారీ ఎక్కా, బస్సు దాటిపోతే. ఆ బస్సులో యేసుప్రభు పాటలు వినబడుతున్నాయి. యేసుప్రభు పాటలో స్టీవెన్ అన్నయ్య పాట వినపడుతుంది. అలా కెసెట్లు అనమాట ఆ రోజుల్లో. అదే క్యాసెట్ పెట్టుకొని వింటున్నాడు అనమాట. ఏం పాట అనుకున్నారు? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేస్తూ ఒక పావు గంట అయిన తర్వాత సిగరెట్ వెలిగించాడు. శ్రమలో నేను నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై పుట్టిన, చేయి పట్టి అన్నాడు. ఎందుకు నవ్వారు మీరు? మరి పాట ఎంజాయ్ చేస్తున్నాడని నేను అంటే ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఓహో, అంటే పాట దేవునికి సంబంధించింది, ఇదే లోకానికి సంబంధించిందని కదా. మరి పాటలు పాడిన వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకొని ఉన్నారా? వాక్యము మీ లోపల ఉండాలి. అది ఇక్కడ వాడు యవనస్తుడు. వాక్యము లోపల ఉండాలి, వాడు యవనస్తుడు. కనుక గుర్తుపెట్టుకోండి, వాక్యము లోన ఉంచుకోవటం నేర్చుకోవాలి, వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఏమండి సాధ్యం అవుతుందా మనకి అని అడిగారు ఎవరో. కష్టమే కదండి మనకి. వాక్యాన్ని లోపల ఉంచుకొని దాని ప్రకారం నడవటం నిజంగా కష్టమేనా? చదువుదాం మనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంచేత నువ్వు యవనస్తుడిగా ఉండాలని అనుకున్నప్పుడు, ఎవడు యవనస్తుడో తెలిసినప్పుడు, కనుక మనం తెలుసుకో. 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను మొదటి పత్రిక. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అది మనము ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుని ప్రేమించడం అవుతుంది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అది ఇప్పుడు మీకు దేవుని మూలముగా ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. నోట్ దిస్ పాయింట్, ఈ మాట వినండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అంటే అర్థం ఆయన చెప్పినట్టు నడవటం కష్టం కాదు. మీరు కష్టమని ఎవరు చెప్పారు మీకు? సాతానుగాడు అన్నాడు అలాగా. అలా నడవడం మనకు చాలా కష్టం రా, అలా ఉండటం చాలా కష్టం రా అని. దేవుడు మనకు అలాంటి రెసిస్టెన్స్ పవర్ ఇస్తాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు. అంటే అర్థం ఇంద్రియాలంటే శరీరం అవయవాలు. ఈ కంట్రోల్ చేసుకోగలిగిన శక్తి దేవుడు ఇస్తాడు. మనకి సాధ్యం కాదు, దేవుడు ఇస్తాడు. తన ఆత్మ అనుంది బైబిల్లో. తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది అన్నమాట. తిమోతి 2వ పత్రిక 1:7. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చినే కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకే ఇవ్వలేదు. పిరికోళ్ళలాగా నిద్రమాత్రలు మింగేసి, పిరికోళ్ళలాగా తాడు కట్టుకొని ఊరేసుకొని ఇలాంటి పిరికి పనులు చేయలేం మనం. అలా చేస్తే నువ్వు యవనస్తుడు కాదు. దేవుని వాక్యం నీలో నివసిస్తుంది కనుక ఖచ్చితంగా వాక్యం చెబుతుంది నువ్వు అసలు అలా చేయనవసరంలా. గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్ ఫర్ హిస్ గ్లోరీ. మీ ప్రతి అవసరానికి దేవుడు తీర్చడానికి ఉన్నాడుగా, తగిన కాలమందు తగిన రీతిలో ఇచ్చిస్తాడుగా. నువ్వు అంత పిరికితనం పడాల్సిన అవసరం ఏంటి? కనుక దేవుని వాక్యం మీ లోపల ఉందా? ఉంటే మీరు యవనస్తులు. కష్టమే కదండి అంటున్నారు కదా, కష్టం కాదని ఇక్కడ రాశాడు. పాత నిబంధనలో కూడా మీకు చూపెడతా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11వ వచనం. 2:30-11. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైంది కాదు, దూరమైంది కూడా కాదు. ఇది నీ కఠినం కదా, అక్కడెక్కడ దూరంగా ఉన్నది కాదు. అయితే మిమ్మల్ని ఏమన్నా యేసుప్రభు మీరు యెరూషలేము వెళ్ళండి, యెరూషలేము చుట్టూరు కూడా ఒకసారి తిరిగి రండి, అక్కడ నుండి కూడా మట్టి మశానం, అక్కడ అంజూర పండ్లు, అక్కడున్న నూనె, అక్కడున్న కాయగూరలు అవన్నీ తెచ్చుకొని యోర్దాన్ నది నీళ్లు కూడా తెచ్చుకొని రోజుకో సుక్క నోట్లో వేసుకోండి అని అన్నాడా మిమ్మల్ని? అప్పుడు నేను ఆశీర్వదిస్తాను రా భక్తులారా అని ఏమన్నా దేవుడు. అరే నీకు దూరమైంది కాదు, ఇది నీకు కఠినమైంది కాదు. అక్కడే ఉంటాడు యోహాను, భారమైంది కాదు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడానికి భారమైనవి కాదు, దూరమైనవి కాదు, కఠినమైనవి కాదు. ఇంకా కొంచెం
పోనీ ఎక్కడికో వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి తెరుచుకోమని అన్నాడా? గోల్కొండ దగ్గరలో చూడండి ఎక్కడ ఉన్నాడు. ఇది ఆకాశమునికి ఎక్కిపోయి మన యొద్దకు ఎవడు తీసుకొని వచ్చును అని నీవు అనుకున్నటకు ఆకాశమందున్నది కాదు. ఏదో ఆకాశంలో కొన్ని ర్యాకెట్ మీద వెళ్ళాలి, ఆ డబ్బు మనకు లేవు కనుక ఇక మనం చేయలేమమ్మా. అందుచేత ఆయన వెళ్ళారంటే శ్యాంప్రసాద్ గారు వెళ్ళారంటే అర్థం ఉంది, లేకపోతే రాంప్రసాద్ గారు వెళ్ళారంటే అర్థం ఉంది. మనకు సాధ్యం కాదమ్మా అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కడికి సాధ్యమేది. నీ చేతిలో ఉంది, నీ నోట్లో ఉండాలి, నీ లోపలికి వెళ్ళాలి. ప్రాక్టికల్గా నువ్వు రా. ఇప్పుడు అక్టోబర్ 15వ తారీఖున అంతర్జాతీయ చేతులు కడుక్కునే దినం అని ఒకటి పెట్టారు. అంతర్జాతీయంగా చేతులు కడుక్కునే దినం. దాని గురించి చెప్పడానికి రిసోర్స్ పర్సన్గా మమ్మల్ని హైదరాబాద్ పంపారు. అన్ని జిల్లాల నుండి వెళ్ళాం. అప్పుడు ఆ రోజుల్లో అందరికీ హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి చేతులు ఎలా కడుక్కోవాలి, 5 రకాలుగా చేతుల్ని ఎలా కడుక్కోవాలని మేము వెళ్ళి డైట్లో చెప్తే డైట్లో టీచర్లు వచ్చి వాళ్ళ టీచర్లే పిల్లలకి చెప్పి అలాగా గవర్నమెంట్ దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసింది. అక్కడ కూడా రకరకాలైన స్లోగన్స్ అన్నీ కూడా. ఏ స్లోగన్ అంటే చివరికి ఫైనల్ తేలింది ఏంటంటే దమ్మున్న చేతుల్లోనే ఉంది ఆరోగ్యం అని పెట్టమన్నారు. దుమ్మున్న చేతుల్లో కాదు, దమ్మున్న చేతుల్లోనే ఆరోగ్యం. ఆ దమ్ము ఎలా సంపాదిస్తామనంటే 5 రకాలుగా చేతులు కడుక్కుంటే. వెరీ గుడ్ అంతా చెప్పారు. పాటలు రాయించారు, పాటలన్నింటినీ ప్రాక్టికల్గా పాడించారు, చెప్పించారు. అంత డైట్లోకి వెళ్ళాము, చెప్పాము. అంతా టీచర్లు అందరూ వచ్చారు, అందరికీ ట్రైనింగ్లు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మానిటరింగ్కి వెళ్ళాం స్కూల్స్కి. ప్రతి టీచర్ పిల్లలకి ఆ పాట నేర్పించారు. పాట ఎలా కడుక్కోవాలనేది చెప్పారు. టీచర్ని ప్రత్యేకంగా పెట్టించారు, టవల్స్ పెట్టారు, హ్యాండ్ వాష్లు పెట్టారు, అన్నీ పెట్టారు, పిల్లలకి నేర్పించారు. అంతా అయింది. మేము మానిటరింగ్కి వెళ్తుంటే భోజనానికి కూర్చున్న వారిలో కనీసం 10-15 మంది చేతులు కడుక్కోకుండా ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాళ్ళకి అక్కడ హ్యాండ్ వాష్ లేదా? ఉంది. అక్కడ చేతులు నాప్కిన్ లేదా? ఉంది. టీచర్ పాట నేర్పలేదా? నేర్పారు. అందరూ కడుక్కుంటలేదా? కడుక్కుంటున్నారు. మీరు ఎందుకు కడుక్కోలే? దాన్ని ఏమంటారు మీరు? మరి మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఆలోచించాలి. అంటే మనలో మనకి తెలియకుండానే ఒక నైజం ఉంటుందన్నమాట. వేరొక నియమము అంటారు సైకాలజీలో, దాన్ని ఇడ్ అని పిలుస్తారు. అంటే ఆ వ్యతిరేక స్వభావం ఉంటుందన్నమాట. నెగిటివ్ థాట్. కడుక్కోపోతే చచ్చిపోతాం మనం ఈరోజు కడుక్కోపోతే. మేము వాళ్ళకి ముందే చెప్పాం, చేతులు కడుక్కోకపోవడం వల్ల 11 జబ్బులు వస్తున్నాయి. ఈ 11 జబ్బులు కూడా ఫారిన్లో లేవు, ఒక భారతదేశంలోనే ఉంది. దానికి కారణం ఏంటంటే అక్కడ చేతులు కడుక్కుంది అంటారు, ఇక్కడ చేతులు కడుక్కుంటున్నామని. సో ఇన్ని తెలిసి కూడా చెయ్యం మనం. అది దేవుడికి బాధ కలిగేది. నువ్వు చేయగలవా? చేయగలవు. చేయలేవని అంటలా. ప్రతి కుర్రవాడు చేతులు కడుక్కోగలడు. ఇప్పుడు అర్థమైందా? మనకున్న మలినాన్ని ఎలా కడుక్కోవాలో కూడా మనకు తెలుసు, కానీ కడుక్కోం అంతే. చేయగలమా? చేయగలం. ఇక్కడ అంటాడు, ఎక్కడో ఆకాశానికి వెళ్ళి తేవాలా? ఇంకా చదవండి కిందకి, అక్కడ ఉంది చూడండి. మనము దాని విని గైకొన్నట్లు ఎవడు సముద్రాలు దాటి మన కోసం తీసుకొస్తాడు. ఇంత క్రితం ఎప్పుడో కథలుండే, 7 సముద్రాలకు అవతల 7 కొమ్మలు మర్రి చెట్టు. అక్కడ ఉన్న శిలకను తీసుకొస్తే నీకు కూతురునిచ్చి పెళ్లి చేస్తాను రానంటే ఆ గండబేరుండు పక్షులు, సముద్రాలు దాటడం, అవతల శిలక, ఇవన్నీ ఏమన్నా చెప్పాడా దేవుడు? ఏం చేయాల? నీ చేతిలో బైబిల్ ఉంది కదా, అందులో చెప్పినట్టు చేయంతే. నువ్వు బలవంతుడు అవుతావు. ఎలా బలవంతుడు అవుతావు? నువ్వు యవనస్తుడుగా తీర్చిదిద్దబడతావు. వాక్యం నీలో ఉంటుంది, ఏం చేయాలో చెప్పుద్ది. అట్ ద సేమ్ టైం వద్దు అని చెప్తున్న అపవాదిని కూడా మీరు డిఫెన్స్ చేయగలరు. కనుక అది యవనస్తుల యొక్క లక్షణం. కానీ ఇక్కడ అంటాడు, అది భారం కాదు, దూరం కాదు, కఠినం కాదు, అంతేకాదు. అది ఎక్కడుంది? 14. నీవు దాన్ని అనుసరించడానికి ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది, నీ హృదయంలో ఉంది. పాట పాడుతున్నావుగా, నీ పాటలో ఉంది. కనుక నీ మాటలో ఉంది కానీ ప్రాక్టికల్ లేదు. కనుక పాట పాడితేనే సరిపోయిందా? మన జీవితాల్లో ప్రాక్టికల్ లైఫ్ కావాలి. అది దేవుడు కోరుకున్నాడు. అలా ప్రాక్టికల్గా నిజంగా అలా చేస్తా అని కనుక నువ్వు కూడా పేతురులాగంటే ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన. ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. రైట్. వాక్యం లోపల నిలిచేవాళ్ళు యవనస్తులు కదా. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక చిన్న ఫోటో మీకు చూపిస్తాను. అంటే నాకు
అంబిషన్. ఇక్కడ దీని మీద ఇలా రాసింది, ఇఫ్ యూ విష్ టు రీచ్ ద హైయెస్ట్ బిగిన్ ఎట్ ద లోయెస్ట్. నువ్వు పైకి ఎత్తుకి ఎతకాలి అనే కనుక నిజంగా అంబిషన్ ఉంటే ఎక్కడి నుండి స్టార్ట్ అవుద్ది హెలికాప్టర్? కింద నుండే కదా. ఎస్, బిగిన్ ద లోయెస్ట్, స్టార్ట్ చేయను. కనుక నీకు ఆ అంబిషన్ ఉండాలంతే. అంబిషన్ అంటే అదే. నేను కూడా అలా మారాలనుకున్నాడు. ముందు ఆలోచన వచ్చింది. పేతురు పడవలో నుండి లేచాడు. ఇలాగా లేవటమే కాదు, యేసుని అడిగాడు, నేను కూడా నడుస్తాను అన్నాడు. ఓకే నడిచిరా అన్నాడు. వీళ్ళందరూ రకరకాలని మాట్లాడినారు, లెక్క చేయలేదు. చూసారా ప్రాసెస్ అది. ఎస్ నేను నడుస్తా, ఎస్ నడిచాడు. చెయ్యాలని అనుకున్నప్పుడు చెయ్యగలం. ఆ యాంబిషన్ ఉండాలి మనందరి జీవితాల్లో. దాన్నే దేవుడు చూస్తాడు. నిజంగా మనకు ఆ యాంబిషన్ ఉందో లేదో దాన్ని బట్టే ఆయన రిజల్ట్ ఇస్తాడు. రైట్. రెండవ లక్షణం మనం అక్కడ చూస్తాం. ఎవడైతే శత్రువుని జయిస్తాడో వాడు యవనస్తుడంట. అపవాదిని జయించడం. దైవానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శాటన్, అపవాది, మిమ్మల్ని ఎప్పుడు నాకులాగా గంట ప్రసంగం చేయడు. అపవాది ఏం చేస్తాడు అనుకున్నారు? తప్పిస్తాడంతే. సింపుల్గా ఇది నిజమా అంటాడంతే. ఏదైనా తోటలో ఆదాము వల్ల పాడు చేసింది ఎలాగా? వెరీ సింపుల్ మెసేజ్, వర్డ్ అంతే, చిన్న వర్డ్ అనమాట. ఇది నిజమా అన్నాడంతే. దెబ్బకు పడిపోయాడు అంతే. అదామండి అవండి ఇద్దరు కూడా ఇది నిజమా. ఇంత చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఎరా పాల్సన్ గారు చెప్పింది నిజమేనంటవా అని డౌట్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఆ డౌట్ని అసలు క్రియేట్ చేసేవాడే శాటన్. నేను ప్రాక్టికల్గా చెబుతున్నానని చెప్పాను. నేను నా జీవితంలో రుజువులు తెచ్చాను. నేను అది నిజమో కాదో చెప్పడానికి కోసం. మరి ఇంత రుజువులు చెప్తున్నా కూడా అపవాది నమ్మేలా చేయడు. ఎందుకంటే నమ్మితే ఇడు బాగుపడిపోతాడు, నమ్మితే ఇడు దేవుని సంబంధం అయిపోతాడు. అందుకని అపవాదిని జయించడానికి కోసం, అందుకు దేవుడు అన్నాడు అపవాదిని జయించడం అంత ఈజీ కాదు, మీరు నా పిల్లలైతే అపవాదిని జయిస్తారు. అంతే కదా. చూడండి ఒకసారి యాకోబు పత్రికలో ఆ డిఫెన్స్ మెకానిజాన్ని, యాకోబు పత్రిక ఎఫెసీ పత్రిక రెండిట్లో కూడా డిఫెన్స్ మెకానిజం చెప్పాడు. యాకోబు పత్రికలో చూడండి ఒకసారి 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అది జవాబు. అపవాదిని ఎలా జయించాలంటే దేవునికి సరెండర్. ఇప్పుడు పరీక్ష రాయాలండి. పరీక్ష అనేది మనకి శిక్ష అనుకుని లాగా కనపడుతుంది మనకి. కానీ పరీక్ష మేము రాయలేమని అన్నప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. సార్ నేను రాయలేకపోతున్నాను. ఎందుకు రాయలేవు నువ్వు? ఆ రోజు క్లాసులో నేను లేను. అలా అయితే నేను చెప్తాను, ఇదిగో ఓకేనా, వచ్చిందా? ఇంకెందుకు రాయలేకపోతున్నాను? భయపడుతున్నాను. ఎందుకు భయపడతావురా? చదివిందాన్నే కదా అడిగేది, అవుట్ ఆఫ్ సిలబస్లో అడగరు కదా. చదివిందే అడుగుతారు. నీకున్న చాప్టర్లు అన్నీ 3 చాప్టర్లు. 3 చాప్టర్లు చదవలేదా? చదివానండి. మరి ఇంకెందుకు భయపడతా? నేనే కదా పేపర్ ఇచ్చేది. పేపర్ ఇచ్చేది నేనేరా. నీ మనస్సుకు తగినట్టుగా ఇస్తాను నేను. ఈ లోకంలో ఎవడ పేపర్ ఇచ్చినా ఈ మూడు పాఠాల్లోనే ఇస్తాడు. S1 పరీక్ష రాయలేవండి నువ్వు. 3 పాఠాలు చదివితే భయం ఎందుకు నీకు? 3 పాఠాలు రాసినాడు ఏమంటాడు తెలుసా? పెట్టండి సార్, తొందరగా పెట్టండి సార్ అంటుంటాడు. ఎందుకన్నాడు? చదివేశాడు. నువ్వు ఆ కేటగిరీలు ఎందుకు ఉండకూడదు? అందుకంటాడు అపవాది మనల్ని నువ్వు పరీక్ష రాయలేవు, నువ్వు మన క్లాస్ మానేసావుగా, నువ్వు పరీక్ష రాయలేవు, అందులో ఇస్తారుగా, నువ్వు పరీక్ష రాయలేవు, నువ్వు రికవరీ అవ్వలేవు. సాతాను ఎప్పుడు కూడా మనం బలహీనపరుస్తున్నాడు. అందుకని ఏమనాలి? దేవుడి వైపు తిరగండి, దేవుడిని అడగండి, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. అప్పుడు అపవాదిని ఎదిరించండి, ఆడు మీ వద్ద నుండి పారిపోతాడు. నేను ఎందుకు రాయలేను? నేను రాయగలను, ఎందుకంటే ఐఎమ్ ఆల్ రైట్, నేను బాగున్నాను. దేవుని ద్వారా రీఇన్ఫోర్స్, పునర్బలనం పొందాలి మనం. అపవాదిని జయించాలంటే ఎలా జయించాలి? ప్రిన్సిపల్ మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చింది. అందుకని ఇక్కడ రాయబడింది దేవునికి లోబడి ఉండండి అంటే అర్థం ఏంటి? దేవునికి లోబడి ఉండండి అంటే అర్థం ఏంటి? ఆయన మాట వినండి. ఆయన మాట విన్నారనుకోండి, ఆయన చెప్తాడు. ఇదిగో చాలామంది పరీక్షలు రాసే ముందు ఏం చేస్తారు? ఇంకా 4 రోజులు పరీక్ష ఉన్నగా పుస్తకాలు మొదలెడతారు. ఇక చదవటం సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ త్రీ ఈక్వల్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా సెకండ్ స్క్వేర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా కోసి సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ త్రీ ఈక్వల్ 1 F ఈక్వల్ ma u స్క్వేర్ బై 2g h మ్యాక్సిమం u స్క్వేర్ బై 2g. ఎలా గుర్తుంటే చచ్చిపోతారు అక్కడ, పిచ్చెక్కిపోతుంటుంది అనమాట వాళ్ళకి. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తారనమాట, ప్రభువా 5 చదివాను నాయన, 4 వచ్చేలా చెయ్యి.
కొంతమంది అది పేపర్ కనబడేలా పేపరే కనబడాలట. దేవుడు నవ్వుకోడు అప్పుడు. మళ్ళీ కొంతమంది అయితే ఇంకా దీర్ఘ ప్రార్థనలో, ప్రభు నేనా ఏం అడగట్లేదు, నైనా నా ముందు వెనక పక్కోళ్ళు మంచోళ్ళు పడితే చాలు, నేను చక్కగా టైప్ కొట్టినట్టుగా ఇలా రాసేయటమే. కోదాడ నుండి ఖమ్మంకి వెళ్తుంటుంది అది, ఇటు చూసుకుంటూ రాస్తుంటే పేపర్లు దిద్దేటప్పుడు కనపడుతుంటుంది మాకు. ఏంట్రా ఇలా వెళ్తుందంటే, ఇలా రాస్తుంటే ఎలా వెళ్తుంటుంది, ఇటు వెళ్ళిపోతుంటుంది విజయవాడకి వెళ్ళి. సో అప్పుడు దేవుడు బాధపడతాడు, నీకు టాప్ బ్రెయిన్ ఇచ్చాను నేను, ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటే నీకు బాగా ఉండేది కదా. నీ ప్రోగ్రెస్ రావాలంటే ఇక్కడ చూడండి, ఒకటి మీకు చూపెడతాను నేను. ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఎవ్రీ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్. ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఎవ్రీ డే. చిన్ని గుడ్లే అయ్యి కానీ పొదిగిన రోజున ఆ చిన్న పిల్లలు వస్తాయి, పిల్లలు అలా పెద్ద పెద్ద ఇంత గూసైంది, అంత పెద్దదైంది. ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఎవ్రీ డే దేవునితో అడుగులై ఎవ్రీడే. నేను చాలాసార్లు చదివాను బైబిల్ చదవమంటే మొన్న అక్కడ బైబిల్ చదువుతాను ఏమన్నాడు, బైబిల్ ఇచ్చాను, నెల తర్వాత వచ్చేసాడు, పుస్తకం అయిపోయిందని అన్నాడు, చదివేసాడు అంటాడు బైబిల్ నెల రోజులకి. అంటే ఏంటి, వరుస పెట్టేలాగా రెండు దిగొచ్చిన భూ సంబంధం, ప్రకృతి సంబంధం, దేవుడు పైన అలా వరుస పెట్టి చదివేశాడు. అది చదవటం అండి. ఇంకో పుస్తకం ఉంటే ఇవ్వండి అన్నాడు. ఒరే నాకు ఇన్ని సంవత్సరాలైంది ఇంకా నా బుక్ అవ్వలేదురా, ఆదికాండం ప్రకటన వరకు చదువుతూనే ఉన్నాను, కొన్ని వందలు ఇంకా పూరతానే ఉన్నాయి. మరి ఇంత అద్భుతమైన గ్రంథాన్ని కొన్ని లక్షల మంది బోధిస్తున్నారు, ఇంకా నిత్య నూతనమే, సత్య సనాతనమేరా. కనుక చదవాల్సిన రీతిగా చదవాలి. ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఎవ్రీ డే. ప్రతిదినం కూడా ప్రోగ్రెస్ ఉండాలి దేవునితో. క్రిస్మస్ 10 రోజులు నేను ఉంటా, 40 రోజులు మంచి దీక్ష చేస్తా, పక్కోడితో కూడా మాట్లాడకుండా, చెప్పులు కూడా వేసుకోకుండా నేను 40 రోజులు చేస్తాను. మరి 342 మిగిలిన 25 రోజులు ఎవరు ఉంటారు నాన్న నీతో? ఎవ్రీడే ప్రోగ్రెస్ ఉండాలి. ఎవ్రీడే ప్రోగ్రెస్ యాడ్స్ అప్ ద బిగ్ రిజల్ట్. ఒక గొప్ప రిజల్ట్ని మనం పొందగలం. అందుకు దేవుడు అన్నాడు, నాతో ప్రతిరోజు నడవాలి. అలా నడిచాను అపవాదన ఎదిరించగలను. అంతే మెథడాలజీ. దేవునితో మీరు ప్రతిరోజు ఉండండి, అపవాదన ఎదిరించకపోతే ఫస్ట్ నాకే ఫోన్ చేయండి, పాల్సన్ అన్న మేము ఉన్నాము కానీ ఎదిరించలేకపోయాను. ఇంపాసిబుల్ అనమాట. దట్ ఈజ్ మై ప్రాక్టికల్ లైఫ్. ఈరోజు దేవుని వాక్యం లోపల పెట్టుకోండి, దేవుడు చెప్పినట్టు చేయండి. దేవుడు చెప్పినట్టు చేయండి. దేవుడు చెప్పినట్టు చేస్తే నిత్యముగా అపవాదిని ఎదిరించిన వాళ్ళం అయిపోతాం. అపవాది ఏం చేయలేడు అసలు. అండ్ కాళ్ళ కింద చితక తొక్కిస్తానన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 16 అధ్యాయం 20 వచనం. రోమపత్రిక 16:20 ఇలా ఉంటుంది అక్కడ. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తాడంట. సాతానుగాడు మీరు జడిచిపోయి సాతానుగాడు వస్తున్నాడేమోనని డంకా మీద దెబ్బ ఇచ్చట భూత వైద్యము చేయబడును. అక్కడికి వెళ్ళాలా మీరు? దెయ్యం వెళ్ళటానికి కోసం డంకా మీద దెబ్బ ఎందుకండి అసలు? దెబ్బ ఎందుకు, డబ్బా ఎందుకు? మనకి ఏం అవసరంలా. దేవుడి పేరు ఎత్తితే దెయ్యం వెళ్ళిపోతుంది. దేవుడి పేరు ఎత్తడానికి నీకు దమ్ము ఉండాలి, నువ్వు దేవుడి బిడ్డవై ఉండాలి. ఎస్లైనా నేను నీకు సరెండర్ అవుతున్నాను నాయన అని దేవునికి సరెండర్ అయిపోయినవాడు యవనస్తుడు. దేవుని వాక్యం లోపల పెట్టుకున్నవాడు యవనస్తుడు. సరెండర్ అయితే ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, దమ్మున్న వాళ్ళు ఎవరైనా కోదాడలో ఉన్నవాళ్ళు నా మీద చేతబడి చేసుకోవచ్చు. కాలి కింద మట్టి, తల వెంట్రుకలు, గోళ్ళు ఈ 3 ఇచ్చి వెళ్తాను నేను అగ్గిపెట్టలో పెట్టి. గోపిరెడ్డి గారి దగ్గర అడిగి తీసుకోండి. ఎవ్వడో చేయలేడు నా మీద, ఎవ్వడో చేయలేడు నా మీద చేతబడి. ఎందుకు చేయలేడు? సాతాను గడిని కాళ్ళ కింద చితక తొక్కుతాం మనం. ఆ దమ్ము మనకుంటుంది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదివితే సరిపోతుంది. యోహాను మొదటి పత్రిక 5:18. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక వాడిని దుష్టుడు ముట్టలేడు. అసలు దుష్టుడు ముట్టలేడు అసలు. అంటే అది మనం సంపాదించాలంటే దేవునితో ఎప్పుడు ఉండాలి, దేవునితో ఉండాలి. ఉంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రిన్సిపల్ తెలిసింది, దేవుని వాక్యం మీలో ఉండాలి. సెకండ్ ప్రిన్సిపల్ తెలిసింది, అక్కడ రాయబడింది, ఎవడు దుష్టుని జయిస్తాడో వాడు యవనస్తుడు. దేవుని వాక్యం ఉన్నవాడు యవనస్తుడు. ఇంకొక నిర్వచనం చెప్తాను చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం.
వయసు వచ్చిన వాడు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన వయసు వచ్చిన వాళ్ళు అంటే యవనస్తులు. వయసు వచ్చినోడికి మేలేంటో కీడేంటో తెలుస్తుందంట. అలా తెలిసినోడు యవనస్తుడు. మీకు అర్థమవుతుందా? ఇవి నవిలితే క్యాన్సర్ వస్తుంది అని తెలిసినోడు యవనస్తుడు. ఇది తాగితే లంగ్స్ దెబ్బతింటాయి అని తెలిసినోడు యవనస్తుడు. ఇది సాంఘిక దురాచారం, ఇలా చేయకూడదు అని తెలిసినోడు యవనస్తుడు. మేలేంటి కీడేంటి తెలుసుకోగలిగినోడు యవనస్తుడు. తెలియలే పిల్లాడు అంటే తెలియజేశాడు. మరి తెలిసి ఎలా చేస్తున్నావు? అందుకని దేవుడు బాధపడ్డాడు. నీకు తెలుసు కదా. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు. అలా ఎందుకు తెలియట్లేదంటే ఆ కింద అక్కడే రాశాడనమాట, సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు. అంటే కొన్ని జ్ఞానేంద్రియాలకి ఇది తప్పు ఇది ఒప్పు అనని మీ జ్ఞానేంద్రియాలకి చెప్పలేదు. ఏడిపిస్తున్నారండి. నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఏడిపిస్తున్నావు ఆడవాళ్ళనే అనకూడదు. ఉమెన్స్ కాలేజీకి నేను వెళితే బలి నడుస్తున్నాడు రే అన్నాడు. వెనక తీతే ఆడవాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. వాళ్ళు ఆడవాళ్ళు ఏడిపించడం ఫస్ట్ చూసాను నేను అక్కడ. సరే బుద్ధి చెబుతాం అనుకున్నా కానీ పానేలే వాళ్ళు కూడా మనకెందుకు అనుకుని వెళ్ళిపోయాను నేను పని ఉండి. కనుక మగవాళ్ళు ఆడవాళ్ళని ఏడిపించడం అబ్బాబాబా ఎంత బాగా ఏడిపిస్తారంటే బస్ స్టాండ్లో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని. నువ్వు ఎలాగే అంటే నీ కళ్ళకే ఇది అభ్యాసం అయింది, నీకు మిగిలిన అభ్యాసం అవ్వాలా. అందుకంటున్నాడు నిజంగా వయసు వచ్చిన వాళ్ళు అభ్యాసం చేసుకోవాలన్నమాట. యాంటీ ర్యాగింగ్ టీంలో ఉన్నాను నేను డిగ్రీలో, డిఎన్ఆర్ కాలేజీలో. ర్యాగింగ్ చేస్తుంటే ర్యాగింగ్ ఎవరన్నా చేస్తున్నారా మిమ్మల్ని మా గదుల్లోకి రండి, రూమ్ నెంబర్ 17కి రండి అని ప్రతి ఒక్కరిని అంటే యాంటీ ర్యాగింగ్ టీం. ర్యాగింగ్ చేస్తుంటే మేము యాంటీగా ఉన్నాం. ఎలా ఉండగలిగామంటే అభ్యాసము చేత. మేము ర్యాగింగ్ చేయలేదు కనుక, మేము అది తప్పని మాకు తెలిసింది కనుక కాన్షియస్. ఈ కాన్షియస్ తప్పో ఒప్పో తెలియాలంటే మనలో దేవుడి ఆత్మ ఉండాలి. దేవుడి ఆత్మ లేకపోతే తప్పో ఒప్పో తెలియదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు తప్పు ఒప్పు తెలుస్తుంది. చదవండి అన్నమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదవండి, సరిపోతుంది. 8వ వచనం. ఆయన వచ్చి అంటే దేవుని ఆత్మ మన లోపలికి వచ్చి పాపమును గూర్చి, నడవకూడని మార్గము పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, నడవలసిన మార్గం నీతిని గూర్చి, తీర్పును గూర్చి. తీర్పు అంటే రిజల్ట్. ఇదిగో నువ్వు ఇలా చేస్తే ఇది వస్తుందిరా, ఇది వస్తే ఇది వస్తుంది, జాగ్రత్త. అడ్డగోలుగా తిరక్కో ఈ జబ్బు వస్తుంది, అడ్డమైన నవలకో ఈ జబ్బు వస్తుంది, అడ్డమైన పలక్కో అది నీ మీదకే తిరిగి వస్తుంది అని మనతో రిజల్ట్ కూడా చెప్తుంటాడంట. ఎవరో? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఎందుకు మరి ఎలాగండి నాకు పరిశుద్ధాత్ముడు ఎలా కావాలి? యేసుప్రభు అన్నాడు, నన్ను నమ్ముకుంటే నేను మీకు పరిశుద్ధాత్ముడిని ఇస్తాను. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఆయన బిడ్డలను నడిపించడానికి దేవుడు తన ఆత్మను మనలో ఉంచుతాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను గిఫ్ట్ పొందుతారు. గిఫ్ట్, దిస్ ఇస్ ద గిఫ్ట్. దేవుడు మనకి గిఫ్ట్ ఇస్తాడు. ఏమైనా తెలుసా? కాన్షియస్. మనకి కాన్షియస్ అనమాట. నీ బుర్రలో నీ ఆత్మలో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి కోసం పరిశుద్ధాత్మ అంటాడు. లేదనుకోండి అలాగే కొట్టుకుపోతుంటాను. నీకు అదే మంచిది ఉంటుంది, అసలు నీకు అదే బాగుంటుంది అనమాట. నేను ఎవడో మార్చలేడు కదా. నేను అది కూడా చెప్పాను. నేను ఎవడినే మార్చలేడు, మారాలని అడుకుంటే తప్ప. ఒకవేళ మీరు మార్చాలని ప్రయత్నం చేసినా కూడా మారరు. ఇప్పుడు పందిని తీసుకొచ్చి, మీరు చిన్న పంది పిల్లని తీసుకొచ్చి దాని మూతికి లాక్మీ క్రీమ్ రాసి, దాన్ని డోవ్ సబ్బుతో స్నానం చేయించి, దాని పొట్టకి ముల్తాన్ని మట్టి రాసి, దాని యొక్క తోకకి రోజ్మేరీ ఆయిల్ రాసి, ఇవన్నీ చేసి చక్కగా ఓ పంది నువ్వు నా ప్రేమను అర్థం చేసుకున్నావు కదా, ఇదిగో అమ్మా అని వదిలేరు అనుకోండి. ఒలివ నూనె స్ప్రే చేసిన మీ చిన్న పిల్ల పంది ఎక్కడికి వెళ్తుందండి? మాట్లాడరండి. ఎందుకు వెళ్తుంది? దాని స్వభావం అదే.
కుర్రాడు ఎందుకు అలా చేస్తున్నాడు రా, వీళ్ళు పనికి వాళ్ళు వీళ్ళు ఇలా చేస్తున్నారని తిడుతుంటారు. నేనన్నా వాళ్ళ స్వభావం అది, వాళ్ళ స్వభావమే అది. రాజకీయ నాయకుడికి మైకును కుర్రాడికి బైక్ ఇవ్వకూడదని సామెత చెబుతుంటారు. రాజకీయ నాయకుడికి మైక్ ఇవ్వకూడదు, కుర్రాడికి బైక్ ఇవ్వకూడదు. ఎందుకని వాడి స్వభావం రెచ్చిపోతారు వాళ్ళు, వీళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళు రెచ్చిపోతారు కదా. అలాంటి స్వభావాల్ని మార్చాలంటే దేవుడు తప్ప ఎవడో మార్చలేదు. దేవుడే మార్చాలి. అంటే జెనెటికల్ కోడ్ చేంజ్ చేయాలి అక్కడ. పోనీ మీరు ఒక పని చేయండి, వేము పాలు పోసి 1000 ఏండ్లు పెంచినా చేదు విడచి తీపి చెందబోదు. వేమంటే వేప చెట్టు. వేప చెట్టు 1000 ఏండ్లు మీరు పాలు పోసి పెంచిన చేదు విడచి తీపి ఇవ్వలేదు. అది ఎందుకంటే దాని స్వభావం అదే. మారాలంటే జెనెటికల్ కోడ్ మారాలి. అందుకు దేవుడు రక్తం కార్చాల్సి వచ్చింది. యేసుప్రభు రక్తం ఎందుకు కార్చాడో తెలుసా? ఆ రక్తంతో నీ జెనెటికల్ కోడ్ చేంజ్ చేస్తాను నేను. ఆదాము నుండి వచ్చిన స్పిరిచువల్ జెనెటికల్ కోడ్ ఉంది, దాన్ని నేను చేంజ్ చేయకపోతే నువ్వు అలాగే ఉంటావు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం హోలీ స్పిరిట్ని ఇస్తాను నేను. చేంజ్ చేసిన తర్వాత అలా నడవడానికి, డ్రైవ్ చేయడానికి, నీలో నడిపించడానికి ఒక డ్రైవర్ని పెడతా. ఎస్, ఆ తప్పు చేయకురా, ఇలా చేయకూడదురా, ఇలా చేయాలిరా, ఇలా చేయాలి అన్నని చెప్పడానికి కోసం నేను డ్రైవర్ని పెడతా. కనుక గుర్తుపెట్టుకోండి, మన జీవితాలలో ఎవరు యవనస్తులు అంటే ఇది తప్పు ఇది ఒప్పు అని గుర్తించినోడు యవనస్తుడు. అది గుర్తించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క హోలీ స్పిరిట్ను పొందాలి. అది పొందాలంటే మన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనల్ని కడిగి చక్కగా హోలీ స్పిరిట్ని ఇస్తాడు. రైట్, లాస్ట్ ప్రిన్సిపల్, ఇంకొక ప్రిన్సిపల్ చెబుతానే. ఓకే, అదేంటంటే ఒకసారి ఒక గుడ్డివాడిని యేసయ్య బాగు చేశాడు. బాగు చేస్తే కుళ్ళుమూతలు ఉంటారనమాట, ఓర్వలేని వాళ్ళు. వీళ్ళు వచ్చి ఆ గుడ్డివాడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వచ్చి, మీ అబ్బాయిని బాగు చేసినాడు మంచోడు కాదు, అసలు ఆయన ఎలాంటోడు అనుకుంటున్నారు అని అంటున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళు అన్నారు, మమ్మల్ని ఎందుకే అంటారు, ఆడు పుట్టింది గుడ్డోడు కానీ నాకు తెలుసు, ఆడిని వెళ్ళి అడగండి, ఆడు వయసు వచ్చినాడుగా, ఆడు చెబుతాడు ఆడి సంగతే అన్నారు వాళ్ళు. అక్కడ మంచి మాట అది. అపోస్తలుల గారు అదే యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. వీడు ఎలాగో చూస్తున్నాడో మేము ఎరగము, ఎవడు వీని కన్నులు తెరిచినో అది కూడా మేము ఎరగము. వీడు వయసు వచ్చినాడు, వాడిని అడగండి, వాడి సంగతి ఆడే చెప్పుకుంటాడు. అది యవనస్తుడంటే, ఆడి సంగతి ఆడే చెప్పుకోవాలి. ఆడు యవనస్తుడంటే, అమ్మ మాస్టర్కి చెప్పవా, మాస్టర్కి చెప్పవా అమ్మ అన్నాడంటే ఆడు పిల్లడు. నేను చెప్పుకుంటానులే టీచర్ గారికి అన్నాడంటే అర్థం ఆడు యవనస్తుడు. అదనమాట. మీరు యవనస్తులేనా, మీ సంగతి మీరే చెప్పుకోవాలి. దేవుడు మీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీ సంగతి మీరే చెప్పాలి. మీ తరఫు నేనగా చెప్పేది, మీ సంగతి మీరే చెప్పాలి. ఎందుకంటే మీ సంగతి నాకు తెలియదు, మీ సంగతి కొన్ని నాకు చెప్పలేరు. ఎవడకు వాడే అంటే ఎవడి సంగతి ఆడే చెప్పుకోగలిగితే వాడు యవనస్తుడు. అర్థమైంది? ఎక్కువ మంది ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు ప్రార్థన చేసుకోరు. పాస్టర్ గారండి మా గురించి ప్రార్థన చేయండి. అమ్మా మీరు చేసుకుంటున్నారా? మేము చేసుకోవట్లేదండి. పాస్టర్ గారు చేయాలంటే ఇప్పుడు చూసిన ముందు మనం దేవుడితో సంబంధం ఉండాలి, ఆ తర్వాత మన గురించి ఇతరుల ప్రార్థన చేయాలన్న. మొదటి పేజీలో మనం దేవుడితో సంబంధం ఉండాలి, మనం వ్యక్తిగతంగా దేవుడికి ప్రార్థన చేయగలగాలి, మనం చేయగలగాలి. ఎలా చేస్తాం? అడ్డొచ్చేస్తుంది మనం చేసిన పనులు. అందుకే అన్నాడు, నువ్వు చెప్పే నాతో నేను తీసేస్తా, నీకు ఏ జబ్బు ఉంది అని అడుగుతాడు అనమాట. ఆయనకి తెలుసు, ఆయన అడుగుతాడు. అంటే వీడు ఒప్పుకున్నాడా లేదా అని. ఉదాహరణకి ఏముందో చెప్పరా, ఇప్పుడు ఆదాము తప్పు చేశాడు. తప్పు చేస్తే తప్పు ఆడికి రుజువు చేయకుండా శిక్ష వేయరు కదా, ఎఫ్ఐఆర్ అంటారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంటుంది అనమాట. అది నోట్ చేస్తారు. ఓకే, ఆదామా ఇప్పుడు దేవుడు ఇంటరాగేట్ చేస్తున్నాడు వాడు ఎఫ్ఐఆర్ కోసం. ఎక్కడున్నావు అని అడిగాడు. మీరు చెప్పండి, ఆదాము ఎక్కడున్నాడో దేవుడు తెలుసా తెలీదా? చెప్పాలి మీరంతా. తెలిసి ఎందుకు అడిగాడు? ప్రిలిమినరీ జడ్జిమెంట్ అంటారు, ప్రాథమిక దర్యాప్తు.
ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నాడు. ఇందులో పెర్ఫెక్ట్గా చెప్పామనుకో, ఖచ్చితంగా చెప్పేసామనుకో, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చామనుకో, దీవించబడతాం. యావరేజ్లో చేయడానికి ట్రై చేసామనుకో శాపానికి గురవుతాం. అంతే. అందుకు అడుగుతాడు. ఆదాం సరిగ్గా చెప్పాల జవాబు. ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు ఇచ్చావుగా భార్య, అది చేసింది అన్నాడు. అంటే తప్పు ఎవరి మీద తోసాడు? అవ మీద తోసాడు. అంటే ఇచ్చింది ఎవరో? దేవుడు. అంటే దేవుడు తప్పులా చెప్పాడు ఆదాం. నీ ఆన్సర్ తప్పు, సరే ఆయన ఆన్సర్ ఇవ్వాల అని చెప్పించాడు. అమ్మని అడిగాడు, ఏమ్మా ఏంటి నీ సంగతి అంటే? తెలియదేంటి దేవుడికి? అయినా అడుగుతున్నాడు. అదే ఎఫ్ఐఆర్ అంటే. నువ్వు చెప్పిన రిపోర్టు అక్కడున్న రిపోర్ట్కి పెర్ఫెక్ట్గా ఉండాలి. అందుకు అడుగుతాడు అనమాట, నీ విషయం అంతా నాతో చెప్పు అన్నాడు. చెప్పాలి. వేసి కయ్యను తమ్ముడిని చంపేశాడు. దేవుడు వచ్చాడు కయ్యని దగ్గర. వెంటనే అగ్నితో చంపేయచ్చు కయ్యన్ని. చంపలా. ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు అనమాట. కయ్యను నీ తమ్ముడేడి అన్నాడు. సరే, దేవుడు ఎంత న్యాయవంతుడో, ఎంత న్యాయవంతుడు ఆయన. చంపేలాడిని నిన్ను కూడా అడుగుతున్నాడు. తప్పు చేసావని నిన్ను చంపేయట్లే దేవుడు. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. అంతే. ఇప్పుడు చెప్పాలి, ప్రభువా నేను చేయకూడదు చేశాను నేను, నా తమ్ముడిని చంపేశాను నాయన అని అనలా కయ్యను. నీ తమ్ముడేడి అన్నప్పుడు అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ అని సైకాలజీలో ఉంటుంది, సర్దుబాటు సమస్యలని. అంటే సర్దుబాటు చేసుకోవటానికి కోసం రకరకాలైన ఆన్సర్లు ఇస్తారనమాట. సుమారుగా 18 ఎన్నో రాశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు శాస్త్రవేత్త. ఇది కూడా ఒక కవరేజ్ అనమాట. మీ తమ్ముడేడంటే ఏడంటాడు, నా తమ్ముడు నేను కాపలా ఉన్నా అన్నాడు. అదేంటిది? ప్రశ్న అడిగితే ప్రశ్న అడుగుతున్నాడు మళ్ళీ నువ్వు అన్నాడు దేవుడు. ప్రశ్న అడిగితే ప్రశ్న. ఎరా పరీక్ష ఎందుకు పోయావు అని అడిగాను ఒకడిని. రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా అంటున్నాడు వాడు. పేసైన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావటం పోవటం తర్వాత విషయం, నువ్వు పరీక్ష ఎందుకు పోయావు కదా. దీన్ని హేతుకీకరణ అంటారు, రేషనలైజేషన్ అనమాట. అలా కవరేజ్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ తప్పుల్ని కవరేజ్ చేసుకోవడానికి కోసం ఎదుటి వాళ్ళ నోళ్ళు నొక్కాలనుకుంటారు. అలాంటి వాళ్ళందరూ శపింపబడ్డారు. ఆదాము ఆదాము ఏం చేసి ప్రొజెక్షన్, తన మీద ఉన్న తప్పుని అవ్వ మీద తోసాడు. అవ్వ తన మీద ఉన్న తప్పుని సాతాను మీద తోసాడు. అందుకని వాళ్ళందరూ శపింపబడ్డారు వరుసగా. ఈ ప్రొజెక్షన్ కూడా వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, నా తప్పు కాదు, తప్పు ఒప్పుకోవటానికి కోసం దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. హాగరు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. తెలీదా దేవుడికి? తెలుసు. హాగరు చెప్పేసింది, నా యజమానురాలు నన్ను తోసేసిందండి, దిక్కులేని దానిలాగా ఎడారిలో వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలియదు అంది. కరెక్ట్ ఆన్సర్. వెంటనే హాగరుతున్నాడు, హాగరు నువ్వు దాసివైనా సరే నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాను నేను. అర్థమైందా? ఓపెన్ హార్ట్ విత్ గాడ్. దేవునితో ఓపెన్గా చెప్పేసుకోవాలి. అలా చెప్పుకున్న ఒక స్త్రీ, ఒక పురుషుడు చదవండి. యెఫ్తా గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యెఫ్తా అనబడిన ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తాం. సొంతోళ్ళే తోలేస్తే వేరే దేశంలో టోబు దేశానికి వెళ్ళిపోతే దేవుడు మళ్ళీ వెనక్కి రప్పిస్తున్నాడు. అప్పుడు యెఫ్తా 11 న్యాయాధిపతుల గ్రంథం. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతా చెప్పుకున్నాడంట. తన సంగతంతా చెప్పుకునేవాడు యవనస్తుడు. అది మనం చదివే యోహాను సువార్తల ప్రిన్సిపల్. అది 3 ప్రిన్సిపల్స్ చెప్పాను నేను. 1, వాక్యం ఎవరిలో ఉంటుందో వాడు యవనస్తుడు. 2, అపవాదిని జయించేవాడు యవనస్తుడు. 3వది, మేలు కీడులను వివేచించేవాడు యవనస్తుడు. 4వది, తన సంగతంతా చెప్పుకునేవాడు యవనస్తుడు. యెఫ్తాని దేవుడు ప్రేమించాడు. యెఫ్తాకు అర్థమైపోయింది. వెంటనే వెళ్ళిపోయి యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో అక్కడ ఏమని రాసింది? తన సంగతి అంతా చెప్పేసుకున్నాడంట. నాయన నేను తోలివేయబడ్డాను, మా అన్నయ్యడు నన్ను తోసేశారు నాయన, అయినా కానీ నువ్వు నన్ను కనికరించావు నాయన, మళ్ళీ నేను అక్కడ ఆ ప్రాంతానికి రావడానికి నువ్వు నాకు కృపద ఇచ్చేసావు నాయన. తన సంగతి అంతా చెప్పేసుకున్నాడు. మీ సంగతి అంతా మీరు చెప్పుకోవటానికి ఇది మంచి అవకాశం. అలా చెప్పుకోగలిగితే మీరు యవనస్తులు అవుతారు. దేవుని దృష్టిలో యవనస్తులు, కార్యాలు చేయడానికి యవనస్తులు అవుతారు. గుర్తుపెట్టుకోడు. కొత్త నిబంధనలో ఒక స్త్రీని చూపిస్తామే. మార్కు సువార్త 5వ అధ్యాయం. యేసు ప్రభు వెళ్తున్నాడు యాయీరు కూతురుని బతికించడానికి. ఒక రక్తస్రావం కలిగిన ఒక జబ్బుతో ఉన్న ఒక ఆవిడ గబగబా వచ్చి యేసు ప్రభుని వెనకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే బాగుపడింది.
ఆమె అలా రహస్యంగా రావటానికి వాళ్ళ కారణం ఉంది. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఈ జబ్బున్న వాళ్ళు ఎవరిని ముట్టుకోకూడదు, ఈ జబ్బున్న వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదు. ఈ అమ్మాయి ఎవరిని ముట్టుకున్న వాళ్ళు అపవిత్రులు అవుతారు, ఎవరు ఈ అమ్మాయిని ముట్టుకుని అపవిత్రులు అవుతారు. అందుకని అపవిత్రురాలుగా సంఘంలో పరిగణింపబడకుండా ముసుగేసుకొని వచ్చి అసలు దొంగచాటుకు వెళ్ళిపోయి యేసుప్రభుని ముట్టుకుంది. స్వస్థత వచ్చేసింది స్వస్థత. వెంటనే యేసుప్రభు ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు. ఆయనకి తెలుసా తెలీదా? ముట్టుకుంది ఎవరో తెలుసా తెలీదా? అక్కడే వ్రాయబడింది, ఆమె ముట్టుకున్న వెంటనే ఆయనలో నుండి ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయిందంట. అంటే యేసయ్యను కావాలని ఎవడు ముట్టుకుంటే వాళ్ళలోకి ప్రభావం వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఆయన ముట్టుకుంటే చాలు. అసలు దేవునితో ఉండడం అంటే అది. వెంటనే ఎవరు నన్ను ముట్టుకుందంటే గబగ పేతురు వచ్చి అన్నాడు, ఎవరు ముట్టుకుంటామండి ప్రభా, ఎంతమంది మీద పడతాంటే అన్నాడు. అది ఏం తెలుస్తుంది? పేతురుకు తెలుసా? అందుకని అన్నాడు, ప్రభావము నాలో నుండి బయలు వెళ్ళేదని నాకు తెలిసిందే. నీకు తెలుసా పేతురు? దేవుడు నన్ను ఎలా మార్చాడు నీకు తెలుసా? నాకు తెలుసు. ప్రభావము నాలో నుండి వెళ్ళింది. అప్పుడు తనకు అక్కడ చూడండి ఏమని రాసిందో. అక్కడ ఏమని రాసింది చూడండి. అప్పుడు ఆ స్త్రీ 33:5-33 మార్కు సువార్త. తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పుకుందంట. అక్కడ కూడా చూసాం, యొఫ్తా తన సంగతి అంతా దేవుడితో చెప్పాడు. ఈ అమ్మాయి కూడా తన సంగతి, యేసయ్యా నా జీవితం ఎలా ఉంది, నిన్ను ముట్టుకున్న తర్వాత బాగుపడ్డాను యేసయ్యా. సాక్ష్యం ఇవ్వడానికి కోసమే యేసయ్య పిలిచేది. ఈ 4 ఈ యవనస్తుల్లో కనబడాలి. మన సంగతి అంతా చెప్పుకుంటామా? అలా చెప్పుకున్న రోజున ఓపెన్గా చెప్పేసుకోవాలి. యేసయ్య చెప్పుకోవటానికి ఏముంది? ఆయన మన ప్రతి పాపాన్ని కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రతి బలహీనత నుండి విడుదల కలిగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీతో మాట్లాడుతున్న పాల్సన్ అన్న ఒకప్పుడు మానసిక రోగి, 11 సంవత్సరాలు మంచం మీద ఉన్నవాడు. 4వ తరగతిలోనే నాకు మానసికమైన వ్యాధి, 5వ తరగతిలో ఉండేటప్పుడు ఇంకా తీవ్రమైంది. 6లోకి వచ్చేటప్పటికల్లా సైకిల్ మీద నుండి పడిపోతుండేవాడిని. అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతికి, చెక్క, విల్లులపై రసాలు, జముడు కాకులు, పావురు రక్తాలు, అబ్బా అన్నీ చేశారు, స్వస్థత లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్ హైదరాబాద్, బెంగళూరు అన్నీ తిప్పేశారు, స్వస్థత లేని పాల్సన్ అన్న. రాజమండ్రి కర్రీ రామిరెడ్డి గారి దగ్గరికి ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళినండి. అంటే ఎపిలాన్, ఎప్టోయిన్, గార్డినాల్, గెరాయిన్ ట్యాబ్లెట్లు రోజుకి 2 వేసి మింగుతూ బతికిన పాల్సన్ అన్న. 7వ తరగతులు అన్నారు, హాస్టల్లో పెడితే పిల్లలతో బాగుంటాడు అన్నారు. కోయిలగూడెం హాస్టల్లో జాయిన్ చేశారు. 7వ తరగతి 8వ తరగతి రోజుకు 3-4 సార్లు పడిపోవటం వాడిని చూడలేకపోయాడు. వెంటనే ఇంటికి పంపించేశాడు. మీ అబ్బాయికి రోజు 3-4 సార్లు పడిపోతున్నాడు, ఎవరు చేస్తారు ఆడికి చాకరీ, అందుకని వద్దు పంపించేశారు. 9వ తరగతి తిరిగి జంగారెడ్డి హై స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇంకా తీవ్రమైపోయింది. మా హెడ్ మాస్టర్ అన్న మాట ఇంకా గుర్తుంది. రేయ్, ఒకరోజు నా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాను నేను అలా గెలగలా కొట్టుకుంటే ఆయన వచ్చానన్నమాట ఇంకా గుర్తుంది నాకు. రేయ్ అని ఎత్త రిక్షాలో పడేయండి, ఇలాంటి రోగిష్ఠుడికి చాకరీ చేయటం మనం పాలేరులు అంటారా? ఎవడు చేస్తాడు వాడికి? శిఖమణి గారికి చెప్పండి, రావద్దని చెప్పండి, స్కూల్కి పంపొద్దని చెప్పండి, అటెండెన్స్ చేసేద్దాం వాడికి అన్న జీవితం అది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు శిఖామణి గారికి ఎంత మంచి పిల్లలరా, ఆ రోగిష్ఠుడు తప్ప ఎవడంటే నేనే. ఏదన్నా మంచి మీటింగ్లు ఏమన్నా జరుగుతుంటే, లేకపోతే ఏదన్నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే వెంటనే వచ్చి చెప్పేవారు, ఈరోజు మీరంతా రండి భోజనాలకి, మీ 3వ వాడిని ఇంటి దగ్గర ఉంచండి, ఆడికి క్యారేజీ పంపుదాం అన్నప్పుడు మనసు నొచ్చుకునేది. ఈ జీవితం ఎందుకు ఇలా ఉంది, ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక విధమైన నెగిటివ్ థాట్ స్టార్ట్ అవుతుంది, పెరుగుతుందనమాట. లోన్ ఆల్రెడీ ఉంది, అది పెరుగుతుంది ఇంకా. అంతేకాదు చాలా చోట్ల ప్రతి ఒక్కళ్ళు నన్ను మాస్టర్లు కూడా, రే ఆడిని ఎందుకు పెట్టుకున్నారు ఆటలు, పక్కండ్రా ఆడి ఆటలు ఎందుకు, మళ్ళీ ఆళ్ళు పడిపోతే అని అంటున్నప్పుడు ఒక రకమైన బాధ, న్యూనత, నా బతుకు అనవసరం ఎలాగని. ఈ లోపల 10th క్లాస్ వచ్చేసింది, పరీక్ష రాయాలి. హిందీ పరీక్ష, పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తున్నాను, ఫిట్స్ వచ్చేసింది. లెక్కల పేపర్ 2 ఫిట్స్ వచ్చేసింది, పరీక్ష పోయింది. సైన్స్ పేపర్ 2 3 పరీక్షలు వ్యాధికి గురైన నేను. ఆ రోజుల్లో వెంటనే పరీక్ష రాయటానికి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ లేవు. కంపార్ట్మెంట్లని సెప్టెంబర్ దాకా ఆగాలి. సెప్టెంబర్ దాకా ఆగి తీసుకెళ్లారు. తాడేపల్లిగూడెం సెంటర్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ తీసుకెళ్తున్నారు, అంత దూరంలో రూమ్ ఉంది, ఇక్కడ ఫిట్స్ వచ్చేసింది, పరీక్ష పోయింది. నెక్స్ట్ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్లో ఫిట్స్ వచ్చేసింది. నెక్స్ట్ సెప్టెంబర్ పోలవరం ఎగ్జామినేషన్లో ఫిట్స్ వచ్చేసింది.
మళ్ళీ మార్చి జంగారెడ్డియడం ఎగ్జామినేషన్లో ఫిట్స్ వచ్చేసింది. 7 సార్లు 10th పోయినాడు ఈ పాల్సన్ అన్న. సమాజానికి పనికిరానాడు అనమాట. నా డైరీలు ఇంకా చెప్తున్నాయి, మనసా నిద్రపో, మరీ మీ తలంచక అతమరిచి నిద్రపో, లోకులు కాకులే అరిచారని లోకమంతా ఏకమై వచ్చిందని, నీ లోపాలు ఎత్తి చూపారని బాధపడకు, మనసా నిద్రపో. డైరీలు నిండా ఇలాంటివే. నా మరణానికి ఆహ్వానం పంపాను నేస్తాం, ఇంకా రాలేదేంటి? ఇలాగా మరణాల గురించి, మరణ దోతల గురించి, సావుల గురించి, నిరాశ, నిస్పృహ, బాధ, విలపం, వైరాగ్యం మనసును. ఈ లోపల మా చెల్లి నన్ను దాటుకుని డిగ్రీలోకి వెళ్ళిపోయింది. మా చెల్లి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, నేను ఇంకా 10th క్లాస్. తట్టుకోలేక నేను వేసుకునే గెరైన్ ట్యాబ్లెట్లు 30 మింగేశాను. అంటే చచ్చిపోవాలనుకున్న పాల్సన్ అన్న. సరే అమ్మమ్మ చూసింది, హాస్పిటల్ పోలేం, సరే మళ్ళీ బయట తీసుకొచ్చాను. జీవితం అంతా నిరాశ. దేవుడు ఏం చేస్తున్నాడు? నేను కొట్టుకులాడుతున్నాడు, ఆయన సంకలు కొట్టుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు దేవుడు? ఎంత పక్షపాతి దేవుడు. దేవుడి మీద ఒక 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 నెగిటివ్, దేవుని మీద ఒక ఆ రోజులు అకార్డియన్ ప్లే చేసేవాడిని నేను. అకార్డియన్ ప్లే చేస్తున్నా నేను చాలాసార్లు మీటింగుల్లో అకార్డియన్తోనే పడిపోయాను. గుడివాకలంక, కొల్లేట్లో చచ్చిపోవాల్సినవాడిని, నరసాపురం అంతర్వేదిలో చచ్చిపోవాల్సినవాడిని. చాలా ఈ వ్యాధితో చాలా నిరాశ, మంచానికి పరిమితమైన పాల్సన్ అన్న. ఎలా మారతాడు? ఎలా మార్పు జరుగుద్ది? ఇలాంటి మీటింగే జరిగింది. కర్ణాటక నుండి ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, నీ జీవితాన్ని చూసి బాధపడుతున్నావా? నా జీవితం ఎందుకు ఇలా ఉందని అనుకుంటున్నావా? దాన్ని తయారు చేసిన దేవుని వైపు తిరుగు, నీ జీవితం మార్చబడుతుంది. ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడేదంటే, ఆయన నన్ను ఇలా చేస్తే ఆయనతో మాట్లాడేదేంటి? కసి, కోపం. ఆయన నీ జీవితంలో గొప్ప ఆలోచన. ఆయనకేం ఆలోచన ఉంది? ఆలోచన ఉంటే ఇలా పడేస్తాడా? 7 సార్లు పోతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? నేను బాధపడుతుంటే ఆయనకు సంతోషమా? ఏంటి ఆయన దేవుడు చేసేది? ఈరోజు తెలుసుకోవాలనుకున్నాను. మీటింగ్ అయిపోయింది, ఆయన భోంచేసి గదిలో ఉన్నారు, నేను గదిలోకి వెళ్ళాను. నేను మీతో కొన్ని విషయాలు అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ అసలు, దేవుడికి బుద్ధి ఉందా? దేవుడికి బుద్ధి ఉంటే నన్ను ఇలా తయారు చేసేవాడు కాదు. ఫస్ట్ క్వశ్చన్. వెంటనే ఆయన నవ్వాడు. బైబిల్లో ఈ మాట రాసింది, చదువు అన్నాడు. యెషయా గ్రంథం 29:16 తీసి చదివాను. అందులో ఎలా ఉంది? అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగిన, రూపించబడిన వస్తువు రూపించిన వారిని చూచి ఇతడు నన్ను చేయలేదని అనవచ్చునా? రూపించబడిన వస్తువు రూపించిన వారికి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? కుండ కుమ్మరాన్ని చూసి నీకు బుద్ధి ఉందా? నన్ను ఎందుకు ఇలా తయారు చేశావు? పిడతలా తయారు చేసావు, బాణలా తయారు చేయకపోయావా, పెద్ద కుండలాగా తయారు చేయలేకపోయావా అని అడుగుద్దా? అడగదు కదా అన్నాడు. నాకు మళ్ళీ ప్రశ్న లేదు. అంటే క్వశ్చన్లకు ఆన్సర్ వచ్చేస్తాను. నేను అన్నాను, మరి అలాంటప్పుడు ఎందుకు తయారు చేశాడు దేవుడు? ఏం ఉపయోగపడతానని దేవుడు తయారు చేశాడు? అన్ని ఫెయిల్యూర్సే. 7 సార్లు పోయి ఉన్నాను అప్పటికే నేను 10th. ఎందుకు తయారు చేశాడు? చదువు నాన్న. ఎఫెసీ పత్రిక 2:10 చదువు అన్నాడు. ఎఫెసీ 2:10. వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, మంచి పనులు చేయడానికి కోసం దేవుడు నిన్ను తయారు చేశాడు. నేను మంచి పనులు చేయడానికి. ఎస్, ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతో తయారు చేస్తాడు ఆయన. ఎస్, నీకు సంగతి తెలుసా పాల్సన్? యు ఆర్ స్పెషల్. నిజమే. ఆ తర్వాత నేను సైకాలజీ చదివిన తర్వాత తెలిసింది, మనం స్పెషల్, ప్రత్యేకమైన వాళ్ళం. నాలాంటి వాడు ప్రపంచంలో ఎవడు ఉండడో. చచ్చిపోయిన కోట్ల మందిలో పాల్సన్ లాంటి వాడు ఉండడు. బతుకున్న కోట్ల మందిలో పాల్సన్ లాంటి వాడు ఉండడు. పుట్టబోయే కోట్ల మందిలో కూడా పాల్సన్ లాంటి వాడు ఉండడు. పాల్సన్ వేలిముద్ర వేరు, మిగిలిన వాళ్ళందరూ వేలిముద్ర వేరు. ఇలా పేపర్ మీద ఇలా చెవి పెట్టి ఇలా గీత గీస్తే పిన్న, ఈ చెవి దొప్ప యొక్క ఆ షేప్ ఉంది చూసారా, ఈ ప్రపంచంలో ఎవరికే సరిపోదు. మీ చెవి, మీ ఐరిస్ ఎవరికీ సరికాదు. అమెరికా వాళ్ళు కనుక్కున్నారు రీసెంట్గా, ప్రతి మనిషికి ఒక వాసన ఉంటుందని. మనిషికి ఒక వాసన ఉంటుందని 2025లో దాన్ని ఆ సాఫ్ట్వేర్ని ప్రవేశింపబడుతున్నారు. అంటే ఏంటి? మనం ఇలా కూర్చుంటే మన వాసన బట్టి కంప్యూటర్ ఆన్ అవుద్ది, మన వాసన బట్టి ఇల్లు లాక్ ఊడుద్ది. మీ బ్యాంకులోకి వెళ్ళి నిలబడితే మన వాసన బట్టి బ్యాంకు లాకర్లో ఊడతాయి. అంటే అర్థం వాసనని పాస్వర్డ్గా పెడతారు. ఇంకే ఎవరిది వాసన సరిపోద్ది దానికి. ఏంటిది? యు ఆర్ స్పెషల్. ఇలా అంటున్నప్పుడు నాలో చాలా మార్పు వస్తుంది. మరి నేను పనికొస్తానా? నా తీవ్రత, నా ఆవేశం తగ్గుతూ ఉంది మెల్లగా. నిజంగా నేను ఉపయోగపడతానా? ఎస్, ఉపయోగపడతాను. చదువు. యెషయా గ్రంథం 43:7. యెషయా గ్రంథం 43:7. నా మహిమ కోసం నేను సృజించా అన్నాడు.
అంటే అర్థం ఒక గొప్ప కార్యాలు జరగటానికి దేవుడు సృజించాడు. ఎస్, నేను కూడా ఒక గొప్ప కార్యాలు సృజించడానికే దేవుడు తయారు చేయబడ్డాడు. అంతే, మీరు నమ్మరు, నాకు తెలియకుండానే ఆయన చెప్తున్న ఉదాహరణలు అవన్నీ కూడా బైబిల్లోని ఎగ్జాంపుల్స్ మోకరించేసాను నేనే. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను, నువ్వు దుర్మార్గుడు అని నేను దూషించాను, నువ్వు పనికిమాలినోడు అని, కళ్ళు లేవని, బుద్ధి లేదని నేనే నిన్ను దూషించాను, నన్ను క్షమించు ప్రభువా. చాలా ప్లాన్తో నువ్వు నన్ను తయారు చేసావు. దేవుని వైపు తిరిగాను ఆ రోజున, దేవుని అడిగాను ఆ రోజున, యేసయ్యా నువ్వు నన్ను నడిపించు, నువ్వు నాకున్నావన్న నమ్మకం నాకు కలుగుతుంది, నువ్వు నన్ను నడిపిస్తున్నావని దైవజనుడు చెప్తున్నాడు. దేవుడు ఆ రోజు నాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతుంది. చదివిస్తున్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు, పాల్సన్ నీ బలహీనతలో నేను ఉంటానులే, ఓకే, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్, నా కృప నీకు చాలు. ఆ రోజు కన్నీళ్లతో ప్రభు పాదాలని పట్టుకున్నాను, క్షమాపణ పొందాను ప్రభు దగ్గర. ఆయన రక్తంతో కడిగాడు, నా పూర్వపు పేజీలన్నీ చించేశాడు, మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవరాతను తుడిచేశాడు, నేను అన్న మాటలన్నింటినీ కడిగేశాడు, నా హృదయంలో ఒక నిశ్చయత అనుగ్రహించాడు. అద్భుతమైన విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, అంతే. ఆయన నమ్మాను, ఆయన బిడ్డలను ఆయన విడవడో, నేను ఆయన పాదాలు పట్టుకున్నాను, ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన విడిచిపెట్టడు. ఎందుకంటే అందరూ విడిచిపెట్టిన వాళ్ళే, పాల్సన్ను ప్రేమించిన వాళ్ళు తల్లిదండ్రులు తప్ప ఎవరూ లేరు. ఎందుకని? ఆడొక వ్యాధిగ్రస్తుడు, ఆడొక ఐక్యూ 40 లోపు ఉన్నవాడు. గుంటూరు ఒక డాక్టర్ చెప్పాడు, మీ వాడికి ఐక్యూ 40 లోపు ఉందండి. ఇలాంటి వాళ్ళు ఈడియట్స్ అంటారు. ఈడియట్స్ అంటే బుద్ధిహీనులు, సమాజానికి పనికిరాని వాళ్ళు. ఆడి గుండీలు ఆడు పెట్టుకొని ఆడు అన్నవాడు తిని ఆడు తలాడు దూకుంటుంది తప్ప సమాజానికి పనికిరాడు అన్నాడు మానసిక శాస్త్ర డాక్టర్. దేవుడు అంటాడు, ఐ లవ్ యూ పాల్సన్, నా స్వరూపంలో నేను నిన్ను తయారు చేసుకున్నాను, నువ్వు నా వైపు తిరిగావు కదా, నా ఉద్దేశాలన్నీ నీలో నెరవేరుతాయి. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని ఉద్దేశాలన్నీ మనలో నెరవేరుతాయి. ఎస్ లార్డ్, నేను నీ మాట వింటా, నీ కోసం నేను ఉంటా, నన్ను నడిపిస్తానన్న నమ్మకం నాకు ఇచ్చావు, అంతే. మళ్ళీ తెల్లారిని మీటింగ్స్లో సాక్ష్యం చెప్పా. ఇంకా 4 నెలలు గడిచింది, 10th ఎగ్జామినేషన్ రాయాల్సి వచ్చింది. ఈసారి చాలా ఎక్సైట్మెంట్ వెళ్ళా. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. నిజంగానే 8వ సారి 10th రాశా, 8వ సారి పాస్ అయ్యా. ఎంత ఆనందం అది మీకు చెప్పలేము ఇక. ఎందుకని 7 సార్లు పోయినోడు 8వ సారి పాస్ అయినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో. ఇంటర్మీడియట్ నిడదలు జాయిన్ అయ్యా. సీనియర్ ఇంటర్లో ఉండగానే నాలో చాలా మార్పు జరుగుతోంది. సీనియర్ ఇంటర్లో ఉండగా యాన్యువల్ కాంపిటీషన్స్ పెట్టారు. యాన్యువల్ డేకి డిబేట్, ఎస్ఐ రైటింగ్, ఎలక్ట్యూషన్, ఈ 3 ఫస్ట్ వచ్చాను నేను. నాకు అప్పుడు అనిపించింది నాలో చాలా మార్పు జరుగుతుందని. ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ ప్రయాణం చేసినా, ఎక్కువ అకార్డింగ్ వాయించినా, ఎక్కువ నవ్వినా, ఏది ఎలా చేసినా వ్యాధి నా మీద దాడి చేస్తుండేది. అలాంటిది డిబేట్, ఎస్ఐ రైటింగ్, ఎలక్ట్యూషన్, ఈ 3 కొంచెం బుర్ర కావాలి. ఆ 3 ఫస్ట్ వచ్చాను నేను, కాలేజీ ఫస్ట్. నాలో మార్పు అర్థమైంది. ఆ తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ జాయిన్ అయ్యాను. డిఎన్ఆర్ కాలేజ్ అంతే. సెకండ్ ఇయర్లో ఉండగా, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా డిగ్రీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 28 సర్టిఫికెట్లు వచ్చింది నాకు. డిబేట్, ఎస్ఐ రైటింగ్, ఎలక్ట్యూషన్, డ్రామాటిక్స్, మోనో యాక్షన్, మైమ్, సింగింగ్, మ్యూజిక్ అన్నింటిలో ఉన్నాను. ఢిల్లీ పంపించారు నన్ను. 16 యూనివర్సిటీల మీద ఫస్ట్ వచ్చాను నేను అక్కడ. అప్పుడు రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు, ఆయన నాకు అవార్డు ఇస్తున్నప్పుడు ఆశ్చర్యపోయాను నేను. గల్లీల్లో పడిపోయేవాడు ఢిల్లీ వరకు ఎలా వెళ్ళాడు, ఓడిపోయినాడు ఎలా గెలిచాడు, రాష్ట్రపతితో అవార్డు తీసుకోవటం ఏంటి. ఫైనల్ ఇయర్ ఎన్ఎస్ఎస్లో ఉన్నాను నేను. అప్పటికే బాగా మా కాలేజీలో మంచి పేరుంది. ఎన్ఎస్ఎస్ తరఫున ఢిల్లీ పంపారు, మా టీంను పంపారు. నేను కూడా వెళ్ళాను. ఇండివిజువల్గా ప్రైజ్ కొట్టాము, అలాగే గ్రూప్గా ప్రైజ్ కొట్టాము. మేము ఢిల్లీ కళావేదిక మీద డిఎన్ఆర్ శంఖారావం ఆ రోజు పేపర్లో పడింది. ఇక్కడ పేపర్లలో ఒకే పేపర్లో ఉండే అప్పుడు స్టేట్ అంతా. ఆశ్చర్యపోయాను నేను. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు అప్పుడు ఆయన విన్నర్స్ అందరినీ భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. ప్రోటోకాల్, అద్భుతమైన ప్రోటోకాల్, అసలు లోపల పిల్లవనే అద్భుతం. కూర్చోబెట్టుకొని రాష్ట్రపతితో భోజనానికి కూర్చున్నప్పుడు అనిపించింది, సమాజంలో వాళ్ళ ఇంట్లో భోజనానికి రావద్దని చెప్పినాడు. పాల్సన్ని ఇంటికి వద్దులేండి,
క్యారేజీ ఇంటికి పంపిద్దాం అని సమాజానికి పనికిరానాడు ఇప్పుడు రాష్ట్రపతితో భోజనం చేస్తున్నాడు. నన్నింతగా నీవు ప్రేమించుటకు నాకే యోగ్యత లేదు ప్రభు, నీవిచ్చిన వరమే ఈ జీవితం. నువ్విచ్చిన వరమే ప్రభు నిజంగా ఈ జీవితం. ఆ తర్వాత బీఈడి జాయిన్ అయిన గుంటూరు కాలేజ్ ఫస్ట్ నిలిచాను. ఆ తర్వాత మానసిక శాస్త్రం చదివాను. ఒక మానసిక రోగి మానసిక శాస్త్రం చదవడం ఏంటి, అక్కడ కూడా డిస్టింక్షన్. ఆ తర్వాత ఎంఈడి చేశాను నెల్లూరులో కాంప్రహెన్సివ్ కాలేజీలో, అక్కడ కూడా మెరిట్ స్కాలర్ తీసుకున్నాను. ఆ తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను, సైకాలజీలో రీసెర్చ్ చేశాను. ఒక మానసిక రోగి, ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాడు సైకాలజిస్ట్ ఎలా అయ్యాడు? ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు అంతరంగాల మీద రీసెర్చ్ ఎలా చేశాడు? దేవుడు. కారణం ఇవే. వాక్యం నాలో ఉంచుకున్నాను. అపవాదిని జయించడానికి కోసం ఆయన వైపు తిరిగాను. నా సంగతి అంతా దేవునితో చెప్పుకున్నాను. మంచేదో చెడోదో గుర్తించగలిగాను. అందుకే దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఎస్. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది. టీచర్ అవ్వాలని ఎప్పుడు నుండో కోరిక, నా చిన్నప్పటి నుండి. టీచర్ జాయిన్ అయిన 3 నెలలకే నన్ను డిఆర్జీగా పిలుచుకున్నాను. డిఆర్పి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ తీసుకున్నాను. టీచర్లకు ట్రైనింగ్లు ఇవ్వడానికి ప్రతి కాలేజీలు, పశ్చిమ గోదావరిలో 76 డిగ్రీ కాలేజీలు, 22 జూనియర్ కాలేజీలు, 10th క్లాస్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇలా అందరికీ ట్రైనింగ్లు ఇవ్వడానికి నీకు ఒక చిన్న నమూనా చూపెడతా. వాణిమోహన్ గారు అని మా కలెక్టర్ అనమాట. ఆమెకు ఒక బుక్ వేసి ఈమె వాణిమోహన్ గారు కలెక్టర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఆమె బుక్ వేసింది. వాణిమోహన్ గారు నేను ఇక్కడ కూర్చున్నది మాట్లాడేది. ఆమె బుక్ వేసి ఆ బుక్లో కౌన్సిలర్స్ ఎవరెవరినో వాడుకున్నాం. ఫస్ట్ ప్లేస్ ఏఆర్ పాల్సన్ సైకాలజిస్ట్. మా కాలేజీలు ఏఏ కాలేజీలు, 76 డిగ్రీ కాలేజీలు, 22 జూనియర్ కాలేజీలు, 10th క్లాస్, ఐటీఐ, పాలిటెక్నిక్, అన్నీ పశ్చిమ గోదావరి అంతా దగ్గరుండి తిప్పి, భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు ఏమైనా డౌట్సా? ఇదిగో మేము వెళ్ళిన కాలేజీలో 91 అజయ్ కలాం, 92 మదన్మోహన్ రెడ్డి ఉత్తమ వాలంటీర్ల అవార్డులు ప్రకటించారు. 2001 పూనం మాలకొండయ్య మా కలెక్టర్ ఉత్తమ యువజన అవార్డు ప్రకటించింది. సిద్ధార్థ జైన్, వాణి మోహన్, వాణి ప్రసాద్, సంజయ్ జాజు, భాస్కర్ మా కలెక్టర్లు. 9 మంది కలెక్టర్లు, 11 మంది మంత్రులతో అవార్డులు తీసుకున్నాడు. ఉత్తమ యువజన, ఉత్తమ సేవ, ఉత్తమ సైకాలజిస్ట్, ఉత్తమ డిఆర్జీ, ఉత్తమ డిఆర్పి, ఉత్తమ ఉపాధ్యాయ, మండల, జిల్లా, రాష్ట్ర, అంతేకాకుండా అత్యున్నతమైన ప్రతిభా పురస్కార్ అవార్డు కొంతమంది కలెక్టర్లు ఇచ్చినవి తీసుకొచ్చాను. ఒక నమూనాకి మీకు చూపించండి. ఎక్సలెన్సీ అవార్డు కలెక్టర్ భాస్కర్ గారు. తెలుగు రిసోర్స్ అవార్డు, అంటే తెలుగు డిఆర్జీగా ఉన్నాను నేను. సంకల్ప్ ది బెస్ట్ డిఆర్జీ ఈ కలెక్టర్ భాస్కర్ గారు టైంలో. సిద్ధార్థ జైన్ గారు ఉత్తమ సైకాలజిస్ట్, స్కూల్ అసిస్టెంట్ హోదాలో. సో ఇలా నమూనా కొన్ని తీసుకొచ్చాను నేను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తలుచుకుంటే జీవితాలు ఇలా మార్పు చెందుతాయి. ఆ తర్వాత నేను టీచర్ పోస్ట్ని 22 సంవత్సరాలు చేశాను. పిల్లల కథా రచయితగా ఉన్నాను. మీ ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తే 400 కథల పుస్తకాలు అండి, అందులో 8 పుస్తకాలు నేనే రాశాను. ఎన్ఆర్బీసీ, ఆర్బీసీ నైట్ స్కూల్స్ కోసం ఆ పుస్తకాలు రాయటానికి వెళ్ళాను. ఆ రిసోర్స్ పర్సన్గా ఉన్నాను డైట్లో. అన్నీ నైట్ స్కూల్స్ ప్రేరక్స్కి ట్రైనింగ్లు ఇవ్వడానికి, టీచర్ల ట్రైనింగ్, అన్ని టీచర్లు. ఇక్కడ టీచర్లు ఎవరన్నా ఉంటే 97 నుండి ఉన్న క్లిప్పు, క్లాప్, యూఈఈ, ఎమ్మెల్యేస్ అన్ని ట్రైనింగ్లో ఉన్నాను నేను రిసోర్స్ పర్సన్గా, ఒక సైకాలజిస్ట్గా. దేవుడు ఎంత బాగా ఆశీర్వదించాడు. సో అప్పుడు అనిపిస్తుంది అనమాట, నా ఇంటికి వచ్చి చూస్తే కనపడతాయి 42 అవార్డులు, రివార్డులు. వీటన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? దేవుడు నన్ను కుమారుడా అని పిలిచాడు. దాన్ని మించిన అవార్డు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇప్పటికీ ఆయన అలాగే పిలుస్తాడు నన్ను కుమారుడా అని. ఎంత గొప్ప అన్యోన్యత. ఏమి కోరుకోకుండా నా కోసము ఉన్నవన్నీ ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా,
ఏలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. అలాంటి గొప్ప దేవుడు నాతో ఉన్నాడు అనేక చోట్ల. ఈరోజు నేను పెద్ద ప్రసంగికుడని మీ మధ్యకి రాలా, దేవుడు ఎంత గొప్పోడో సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. గత 4 సంవత్సరాల క్రితం దేవుడు ఇంకా తీవ్రంగా పనిచేయమన్నాడు. చేస్తా ప్రభు అన్నాను. అడ్డుగా ఉన్నది తీసేయన్నాడు. ఉద్యోగమే. వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేశాను. ఇంకా 12 సంవత్సరాలు ఉంది అప్పటికి. ఇదేంటి సార్ 80,000 రూపాయల జీతం ఎలా వదిలేశారు సార్? ప్రభు పరిచర్యలో ఇంకా బలంగా చేయమని అన్నప్పుడు చేయాలంతే. గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్ ఫర్ హిజ్ గ్లోరీ. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. పాప నేను రిజైన్ చేసిన 20 రోజులకి పాపకి బీడీఎస్ సీట్ వచ్చింది. అది చాలా ఆశ్చర్యం కలిగింది అసలు. ఎలా పెంచుతారు, ఎలా పోషిస్తారు? ఇప్పుడు మా పాపకి బీడీఎస్ పూర్తయిపోయి ఇంటర్న్షిప్ December 18th ఇప్పుడు కాన్వకేషన్ గ్రాడ్యుయేషన్ కాబోతుంది. సో ఎంత ఆశీర్వదించాడు. సో నా భార్యను కూడా దీవించాడు. సో మా బాబు బాబు నాకు బాబు డిగ్రీ చదువుతున్నాడు జైన్ డీమ్డ్ యూనివర్సిటీ బెంగళూరులో. సో చిన్న కుటుంబం కనుక దేవుడు ఎంత బాగా వాడుకుంటాడు. చిన్నపిల్లల పరిచర్యలో, యవనస్తుల పరిచర్యలో, సంఘ పరిచర్యలో, ఇలా సౌవార్థీకరణలో యవనస్తులు దేవుణ్ణి తెలుసుకోను. ఎవరు యవనస్తులు? ఇప్పుడు నాకు అర్థమైంది. దేవుడు అంటాడు నేను త్వరగా వస్తున్నాను కనుక అనేక యవనస్తుల్ని ట్యూన్ చేయాలి. నువ్వు ప్రభు వస్తాను అడిగినప్పుడు ఎంత దూరం అని అడగలేదు, ఎంత కష్టం అవుతుంది అడగలేదు. కారులో నుండి దిక్కుండా 4.5 గంటలు కూర్చొని ఉన్నాను. అయినా ప్రభు అంటాడు నా కోసం వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్తా ప్రభువా. ఆయనకు లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించండి. ఎస్, ప్రతి బలహీనతలు వేసే నాకు తోడుగా ఉంటాడు. ఎంత ఆశ్చర్యకరుడైన దేవుడు. యవనస్తులు మీరంతా, బలవంతులు మీరంతా. అందుకనండి మీరు బలవంతులు, చేయగలరు ఈ 4 పనులు. 1, వాక్యము మనసులో పెట్టుకోండి, ఖచ్చితంగా వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. 2వది, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి. 3వది, మేలు కీడు వివేచించడానికి మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని దేవుని ఆత్మను పొందండి. ప్రభు దగ్గర ఎక్కడనే కదా, మీ ఇష్టం ఎక్కడికి వెళ్ళినా, మీ ఇంటి దగ్గరికి వెళ్ళినా మోకరించి ప్రభు నేను తప్పు చేశాను, నన్ను కడిగే ప్రభు. అలా కడగకపోతే దేవుని ఆత్మ రాడు. కనుక నువ్వు కడగబడినన్ని ఈ పాత్రలోనికి పరిశుద్ధాత్మని దేవుడు పంపిస్తాడు. ఇక అక్కడి నుండి డ్రైవింగ్ అంతా పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు. సో లాస్ట్ వన్, నీ స్థితి అంతా నువ్వే చెప్పుకోవాలి. ఎప్పటికైనా ఏది కావాలన్నా ఏది కావాలన్నా ఆయనకే చెప్పుకుంటాను నేను. సో పాల్సన్ని ఇలా మారతాడని ఎవరన్నా అనుకుంటారా? అనుకోలేరు కదా. ఒక్క సంఘటన చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చాలా విషయాలు చెప్పుకోవాలి. కొంచెం ఆలస్యంగా వచ్చాను నేను, మార్గాయాసం చేస్తా. కొంచెం ట్రాఫిక్, ఖమ్మంలో ట్రాఫిక్ వల్ల నాకు కొద్దిగా లేట్ అయింది. భీమవరం మీటింగ్కి వెళ్ళాను నేను. అప్పటికి 6 సార్లు ఒక ఫోన్ వచ్చింది. బాబు నీ స్టేజ్కి 3వ లైన్లో 2వ ఇల్లే బాబు, ఒకసారి వచ్చి ప్రార్థన చేయి. ఈయన ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడని మెసేజ్ అయిన వెంటనే గబగబా వెళ్ళాను. ఒక పెద్ద ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆశ్చర్యపోయాను. ఆయన మా 10th క్లాసులో హెడ్ మాస్టర్. వెంటనే గుర్తొచ్చింది నాకు, రేయ్ ఈ రోగిష్టుడిని ఎత్తి రిక్షాల పడండి రా, వీడికి పనులు చేయడానికి కోసం మనం ఏమన్నా పాలేరులు వండరా, తీసుకెళ్ళండి సిక్కమణి గారికి చెప్పండి, స్కూల్కి రావద్దని చెప్పండి. ఈ రోగిష్టోళ్ళు ప్రతిరోజు వీడికి మనం ఇలా చేయటమే అన్న మాస్టర్, జేమ్స్ మాస్టరు అన్నాను. అవును బాబు, నీ చెయ్యి పెట్టి కొంచెం ప్రార్థన చేయవా అన్నాడు. గింగురుమన్న మాటకి జవాబు వెంటనే చెబుతుంది. ఇక్కడ ఆ రోగిష్ఠుని ఎత్తి పడండి రిక్షాలో అన్న నోరు అంటుంది, నీ చెయ్యి పెట్టి ప్రార్థన చేయి బాబు, గత 2 రోజుల నుండి నేను వింటున్నా నీ వర్తమానాలు అన్నాడు. దేవుడు ఎంత గొప్పోడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలిపిస్తాడు. ఏ నోరు నిన్ను బజారు పాలు చేసిందో ఆ నోరు నీలో జరిగిన కార్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది అని చెప్పాడు. ఆ రోజున నిన్ను మహిమ కలిగిన పాత్రగా ఉంచడం కోసం దేవుడు తయారు చేశాడు. ఇక్కడున్న అందరూ మనమందరం మహిమ కలిగిన పాత్రలమే, కానీ పాడైపోయాం, చెడిపోయాం. చెడగొట్టిన సాతానుగాడు నవ్వుతున్నాడు, దేవుడిని బాధపడుతున్నాడు. మిమ్మల్ని వాడబట్టడం కోసమే దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. అందులో నుండి బయటికి రావాలి, మన మీదే ఆధారపడి ఉంటాం. పడవలో నుండి బయటికి రా, నిన్ను నడిపిస్తా అంటున్నాడు దేవుడు. నడుస్తా ప్రభు, వచ్చేస్తా. తన సంగతి అంతా చెప్పుకో, నీ సంగతి నువ్వే చెప్పుకోవాలి. నీ గురించి నేను సెకండరీ,
తన సంగతి అంతా నేను చెప్పుకుంటాను ఆయన. ఆమంతా చెప్పేసుకుంది, యొఫ్తా అంతా చెప్పేసుకున్నాడు. మనం కూడా చెప్పేసుకుందాం, ప్రభువా నన్ను కూడా మార్చగల ఆ దేవుడే నేను పరిచయం చేసిన యేసుక్రీస్తు. రాత్రికి చాలా విషయాలు మళ్ళీ తెలుసుకుందాం, అందరం కలిసి విందాం. నన్ను మార్చిన దేవుడు మీ జీవితాలు మార్చలేడా? దేనికైనా గ్యారంటీ లేదేమో, కానీ ఈ విషయంలో నెంబర్ 1 గ్యారంటీ ఇచ్చాడు యేసయ్య. ఆయన మాట ఒక్కటి కూడా తప్పిపోదు. రక్షకుడు, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, మన కాలానికి యుగ పురుషుడు ఆయన. క్రీస్తు శకంలో బతుకుతూ క్రీస్తుని అంగీకరించకుండా ఉన్న మనం ఆయన శకంలోనే ఉన్నాం మనం. అలాంటి దేవుడు ఈరోజు నీ కోసం వచ్చాడు. ఇది కథ కాదు, ఇవన్నీ సాక్ష్యాలే. మీకోసం చాలా విషయాలు తెచ్చి గుర్తు చేస్తున్నాను నేను. నమ్మండి, ఈ 4 పనులు చేయండి, యవనస్తులుగా నిలవండి. దేవుడిచ్చే అద్భుతమైన ఫలితాలు పొందడానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. 1 నిమిషం ఇంట్రాస్పెక్షన్, లోపలికి చూసుకుందాం ఒక్కసారి. దయచేసి అందరం తలలో వంచండి. మన జీవితాలు ప్రభువుకి ఇష్టంగా ఉండేలాగా మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువుకు మనం చెప్పుకుందాం, యేసయ్య నా విషయాన్ని నేను నీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను యేసయ్య. ఈరోజు ప్రభుతో మనం చెప్పుకుందాం. యెఫ్తా తన సంగతి అంతా చెప్పుకున్నాడు. నీకున్న సమస్తం కూడా భౌతికపరమైనదే. సొలొమోను భౌతికపరమైన అన్నీ కలిగి ఉండి అదే గొప్ప జ్ఞానం అనుకున్నాడు. నా తెలివితేటలకు ఇదే నిదర్శనం అనుకున్నాడు. కానీ బుద్ధిహీనతతో పనులు చేశాడు. మనం కూడా బుద్ధిహీనతతో పనులు చేస్తున్నాం. ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, నువ్వు నాతో ఉండాలి. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా ప్రభు యేసు ఉంటే చాలన్నా. అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. యేసు ఉన్న హృదయంలో ఆనందం రన్నా. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా ప్రభు యేసు ఉంటే చాలన్నా. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా ప్రభు యేసు ఉంటే చాలన్నా. అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. యేసు ఉన్న హృదయంలో ఆనందము రన్న. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా ప్రభు యేసు ఉంటే చాలన్నా. విద్య ఉన్నా ఉద్యోగమే నీకున్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యమే నీకున్నా, విద్య ఎంతో నీకున్నా, ఉద్యోగమే నీకున్నా, విద్య ఎంతో ఉన్నా, ఉద్యోగమే నీకున్నా, ఆస్తి ఎంతో ఉన్నా, ఐశ్వర్యమే నీకున్నా, ఆస్తి ఎంతో ఉన్నా, ఐశ్వర్యమే నీకున్నా, ఎన్ని ఉన్నా ఏది ఉన్నా యేసు లేకుంటే సున్నా. ఇళ్ళలో ఎవ్వరు లేరన్నా ప్రభు యేసు ఉంటే చాలన్నా.
ఇలలో ఎవ్వరు లేరన్నా, ప్రభు యేసు ఉంటే చాలన్నా. అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా, అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. యేసు ఉన్న హృదయంలో ఆనందం ఆనందము రన్న, ఇలలో ఎవ్వరు లేరన్నా, ప్రభు యేసు ఉంటే చాలన్నా. ఈరోజు మన జీవితాన్ని, ప్రభువా నా జీవితం నువ్వు ఎరిగున్నావు ప్రభువా, నా సమస్తం వ్యర్థమని నాకు అర్థమవుతుంది ప్రభువా, నా పాపాలని క్షమించి నీ బిడ్డగా చేసుకో ప్రభువా. ప్రభువుని అడుగుదాం మనం. యేసయ్యతో చెప్పుకుందాం. అందచందమున్నా సంఘములో మంచి పేరున్నా, ఆగదు సమయము నీకన్నా, ఇదే రక్షణ దినమన్నా. అందచందాలెన్నున్నా సంఘములో మంచి పేరున్నా, అందచందాలున్నా సంఘములో మంచి పేరున్నా, ఆగదు సమయము నీకన్నా, ఇదే రక్షణ దినమన్నా. ఆగదు సమయము నీకన్నా, ఇదే రక్షణ దినమన్నా. రేపన్నది ఇక లేదన్నా, ఈ దినము మరలా రాదన్నా. ఇలలో ఎవ్వరు లేరన్నా, ఇలలో ఎవ్వరు లేరన్నా, ప్రభు యేసు ఉంటే చాలన్నా. అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా, అన్నా చెల్లి అక్క తమ్ముడు ఎవ్వరు నీతో రారన్నా. యేసు ఉన్న హృదయంలో ఆనందం ఆనందము రన్న, ఇలలో ఎవ్వరు లేరన్నా, ప్రభు యేసు ఉంటే చాలన్నా. ఇలలో ఎవ్వరు లేరన్నా, ప్రభు యేసు ఉంటే చాలన్నా. ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఎవ్వరూ లేరు, యేసు అంత మంచి దేవుడు. నిన్ను ప్రేమించి లోకానికి వచ్చి, నన్ను ప్రేమించి లోకానికి వచ్చి, సమాజానికి పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా మార్చిన యేసయ్య వంటి వాడెవడూ లేడు. అందచందమున్న భోగభాగ్యాలున్న ఎవరు నీతో రారు, ఎవరు నీ జీవితాన్ని బాగు చేయలేరు. యేసయ్య మన పాపాలు క్షమించి తన రక్తంతో మనల్ని కడిగి తన ఆత్మను మనలో ఉంచి నేటికి నడిపిస్తున్నవాడు నిన్ను కూడా నడిపించగలడు. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా మీ హృదయాలలో చిన్న ప్రార్థన చేసుకోండి, ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్య నన్ను క్షమించు, ఈరోజు నుండి నీ బిడ్డగా ఉండాలని అనుకుంటున్నాను, నన్ను నడిపించు. ఈ లోకమనే సముద్రం మీద పేతురును నడిపించినట్లు నన్ను కూడా నడిపించు, పాలన్నైనా నడిపించినట్లుగా నన్ను కూడా నడిపించు. మీ ఉన్నతమైన ఆలోచన నాకు ఇచ్చావు నాయన. ఈరోజు నేను గ్రహించాను యేసయ్య, తప్పు నాదని అర్థమవుతుంది, చెప్పుకుంటున్నాను యేసయ్య. మీ ఆత్మను నాలో ఉంచండి యేసయ్య, మమ్మల్ని నడిపించండి యేసయ్య. దుష్టుని జయించడానికి నీతో ప్రతిదినం నేను నడవడానికి ఇష్టపడుతున్నాను యేసయ్య. యేసయ్యతో చెప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. ఎంత గొప్ప దేవుడు. యవనస్తుల బాధ్యత కలిగి ఉండి మీరు ఈరోజు ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన యవన కూడికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఎంతమంది విన్నారో, ఎంతమంది హృదయాలలో ఈ విషయం చేర్చబడిందో, పశ్చాత్తాప్తులై ఇంకా నమ్మకుండా ఉన్నవారు నిన్ను నమ్మడాని కోసం నీ వాక్యము వారిలో ప్రేరేపిస్తున్నప్పుడు, నీ ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నప్పుడు ప్రభువా వారిని క్షమిస్తుంది ప్రభువా. వారి పాపాలను మీరు తుడిచివేసే దేవుడు నాయన, నీ బిడ్డలుగా చేర్చుకున్నారు నాయన. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ విషయం వారికి అర్థమైంది ప్రభువా.
నీ వాక్యం వారికి అర్థమైంది ప్రభువా, తాము ఏం చేయాలో కూడా అర్థమైంది ప్రభువా. మేము మా పాపాలను ఒప్పుకున్నప్పుడు నువ్వు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మమ్మల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తానాయన. సమాజాన్ని పనికిరాని ఈ పాత్రను పనికొచ్చేటట్లు చేసిన దేవుడు, ఇక్కడున్న బిడ్డలందరూ వాడబడినట్లు, బలపరచబడినట్లు, సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మార్పు చెందగలిగినట్లు, నీ ఆత్మ ద్వారా నడిపింపబడగలిగినట్లు, నీ రక్తంతో కడగబడి తమ పాపాలు ఒప్పుకొని నీ బిడ్డలు అగునట్లు నీ కార్యాన్ని జరిగించండి యేసయ్య. వచ్చిన వారందరినీ దీవించి పంపించండి, మీ కృప చొప్పునే నడిపించండి. మా ప్రభువు, మా రక్షకుడు, మా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి దెబ్బలు తిని సమాధి చేయబడి తిరిగి లేచి మా కోసమే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రియమైన యవనస్తులారా, ఈ మీటింగ్ అయిన తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వేదిక దగ్గరకు రండి. యేసు ప్రభువుని ఒకవేళ హృదయపూర్వక